టెరిబుల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీకు బ్రహ్మర్షి పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు ఇవి. మాకు నిన్నంతా ఇండియాలో ఏ ప్లేస్ చూసినా గానీ, ఒక విశాఖపట్నమే కాదండి, హైదరాబాదే కాదు, వరంగల్, కర్నూలు, ఖమ్మం అన్ని ప్లేసెస్‌లో కూడా సార్ ఉన్నంత వరకు ఎంతో సార్ దగ్గరికి వెళ్ళాలని ఎక్కువ వెళ్ళేవారు. చాలా తక్కువ మందే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవారు. కానీ నేనెప్పుడు కూడా విశాఖపట్నంలో ఉండనసల సార్ బర్త్‌డేకి. సార్ ఎక్కడుంటారో ఆయనతోనే ఉంటానసలు నేను. ప్రతిసారి కర్నూలెళ్తే కర్నూలు, బోధన్‌కెళ్తే బోధను, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్. సార్ బర్త్‌డే సెలబ్రేషన్ ఎప్పుడు 2 ప్లేసుల్లో జరుగుతాయండి. అది చెప్పే ముందు మీతోని నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సత్యవాణి. నేను 96 నుంచి మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. కారణం అయితే మాత్రం నా అనారోగ్య కారణాలు. దానికి నా ప్రథమ గురువుగా దాన్ని నాకు ధ్యానం అనేది పరిచయం చేసింది డాక్టర్ గోపాలకృష్ణ గారు. తను నా ఇంట్లో మరిది, చిన్న మరిది. మా వారికి మూడో తమ్ముడు. మేము గోపాలకృష్ణ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు అందరూ డాక్టర్ జీకే అంటున్నారు. అందుకని మాకదే అలవాటయింది. తను నాకు ధ్యానాన్ని పరిచయం చేయడానికి అసలు మేము ఎప్పుడు ధ్యానం అనే మాట వినలేదసలు మేము. అలాగని విపరీతమైన పూజలు గూడా నేను లేనసలు చెప్పాలంటే. మా అమ్మగారింట్లో మా అమ్మగారు చేసేవారు. మా అత్తగారింట్లో నేను వెళ్ళాక ముందు, పెళ్ళికి వెళ్ళక ముందు ఆ ఇంట్లో విపరీతమైన పూజలు జరిగాయని చెప్పారు. పూజలేంటి, సజ్జన సాంగత్యాలు, గురువులు, అంటే ధ్యానం అనేది ఎప్పుడొస్తుందంటే ఆధ్యాత్మిక భక్తి దాటిన తర్వాతే ధ్యానం వస్తదండి. దీనికి దానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది తెలియక ఈళ్ళేంటి ధ్యానం చేస్తారు, పూజ చేయరంటారు. అది కాదు. పూజ చెయ్యకపోవడం అస్సలు కానే కాదు. మనం భక్తి ఎప్పుడైతే ఆ పరాకాష్ఠకెళ్ళిన తర్వాత ఇంక అందుకే చూడండి, మ్యారేజ్ అవ్వకముందు రాముడి కళ్యాణాలు, ఊర్లో ఎన్నెన్నో అన్న సంతర్పణలు, మరి ఏ గుడి కట్టినా గుడికి విరాళాలు ఇవ్వడం గానివ్వచ్చు, ప్రసాదాలు పంపించడం గావచ్చు. ప్రతిరోజు మా ఇంట్లో పురాణ కాలక్షేపం ఉండేదంట. సాయిబాబా భజనలు ప్రతి లక్షవారం పూట, సంతోషమాత పూజలు, ఇలా ఎన్నెన్నో చేసి గురువులు గూడా ఇంట్లో ఉండేవారు. కాషాయ వస్త్రాలేసుకొని ఎన్నో సంవత్సరాల పాటు గురువులుంటే, ఆ గురువు గారి తాలూకా పేరే మా జీకే గారి అత్తగారు. పద్మా మేడం మదర్‌కి ఆత్మానందం అని పేరు పెట్టడం జరిగింది. ఇలాగా మా ఇంట్లో ఆధ్యాత్మికత అంతా నా పెళ్ళైనప్పటికి మా ఇంట్లో గూడా తగ్గింది అప్పటికి. నాకు పెళ్ళైన తర్వాత ఓ 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉందంతే. తర్వాత ధ్యానంలోకి అందరూ రావాలి కాబట్టి, మరి మా ఇంట్లో ఒక సిట్యుయేషన్ జరిగి మేమందరం ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. అంటే అప్పుడు జీకే గారు చెప్తున్నారు ధ్యానం కోసం. కానీ అప్పటికి 20%, 25% లోనే ఉన్నాం మేము. కానీ మేము ఈ ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో చాలా వర్క్ ఉందేమో మాది. మరి అవన్నీ చెయ్యాలంటే మాకేదైనా ఒక అద్భుతమైన అవకాశం, దాన్ని భగవంతుడు ఏ విధంగా ఇస్తాడో తెలీదు. మాకు ఈ విధంగా ఇచ్చాడనుకుంటాను. డాక్టర్ జీకే తర్వాత నెక్స్ట్ అబ్బాయండి వేణు, మన వేణు మెట్టైనాయుడు అని, వేణు తన పేరు. ఎంబీఏ చేస్తున్నాడు గీతం కాలేజీలో. చక్కగా చదువంతా అయిపోయింది. మంచిగా బిజినెస్ స్టార్ట్ చేశాడు తను. కానీ ఒక కారణంతో తను ఒక యాక్సిడెంట్‌లో ముగ్గురు అబ్బాయిలు చనిపోవడం జరిగింది. అంటే ఇటు మా మరిది గారు, జీకే తర్వాత అబ్బాయి, చంద్రశేఖర్ గారికి మ్యారేజ్ అయ్యి, బుద్ధా సీఈఓ చంద్రశేఖర్, వాణి మేడం. వాళ్ళు మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. వాళ్ళ బ్రదర్, వాణి మేడం బ్రదర్, అదే కార్ యాక్సిడెంట్‌లో. ఇంకొక అబ్బాయి మా వేణు ఫ్రెండ్. అలా 6, 7 మెంబర్స్ ఎళ్ళేవాళ్ళు. అక్కడ హైదరాబాద్ దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగి తను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మేమందరం ఏమవుతాం అనుకున్న టైంలో ఈ ధ్యానం అనేది లేకపోతే నిజంగా మా ఫ్యామిలీ ఎటువంటి ఎళ్ళేదో, ఎలా ఎళ్ళేదో నాకు తెలీదు. ఎందుకంటే అంత చేతికి అందొచ్చిన పిల్లడు. జీకే గారు చదువు అవ్వలేదు ఇంకా. ఎంబీబీఎస్ కాలేదు కాబట్టి వేణు తనకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ అన్నీ ఇంకా. ఆ టైంలో వచ్చిన పిల్లడు అంతకుముందే అత్తగారాళ్ళని కాశీ తీసుకెళ్ళి వాళ్ళకక్కడ బాయ్ బాయ్ చెప్పి తను వెనక్కి తిరిగి రావడం. అదే లాస్ట్ చూపు మా అత్తగారికి. మా అత్తగారికి, మావయ్య గారికి, ఆళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి. వాళ్ళందరిని దగ్గరుండి తీసుకెళ్ళి చూపిచ్చేసి వెనక్కొచ్చేసాడు ఆ అబ్బాయి. వచ్చిన తర్వాత తనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాంతో మొత్తం ఫ్యామిలీ అంతా ఒక యూ టర్న్ తీసుకున్నట్టుగా. అది ధ్యానం అనేది అప్పుడు వినకపోయి ఉండుంటే మీ జీకే ద్వారా, ఆ 20%, 25% ఎంతో కొంత కొంత వినిందా, జ్ఞానం కొంత ఉండబట్టిది కాపోతే, లేతే చాలా చాలా అసలు మా అత్తగారికి అప్పటికే చాలా హెవీ బీపీ ఉంది. మా అలా ఒక్కొక్క ఫ్యామిలీలో అందరూ అలా ఒక్కొక్కలా ఉన్నారు. కానీ అది పెద్ద అలా పంచపాండవుల్లాగా 5 అబ్బాయిలు మా అత్తగారికి. మా వారు పెద్దతను కామేశ్వరరావు గారు, నెక్స్ట్ సతీషు అండ్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాలకృష్ణ, నెక్స్ట్ వేణు. ఈ ఐదుగురు గూడాను. అలాంటి టైంలో ఈ ధ్యానం ఉండబట్టి మేమందరం ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందని చెప్పొచ్చు. నేనైతే మాత్రం ఎందుకంటే ఈ విషయం నేను చెప్పాలనుకోకపోయినా నా చేత చెప్పించబడుతుంది ఈరోజు. అసలు ఊహ గూడా లేదసలు. ఈ విషయం ఎందుకొచ్చిందో టాపిక్ తెలీదు. అంటే ఒక మెడిటేషన్ అనేది ఎంత పెద్ద చేదోడు వాదోడుగా, ఒక అండదండగా ఉంటదంటే ధ్యానంకి, కొంచెం తెలిసినా సరే ధ్యానం అనే మాట. అది పూర్తిగా చేశామా లేదా తర్వాత విషయం. ముందు ఆ మాత్రం ధ్యానం వచ్చింది గూడా మమ్మల్ని ఈరోజు పీఎస్ఎస్ఎంలో పత్తి చెప్పినట్టుగా, మీరు మిమ్మల్ని చూస్తే, మీ ఫ్యామిలీని చూస్తే నాకు ఈర్ష్యగా ఉందని చెప్పి ఓ రోజు బుద్ధ పౌర్ణమిలో సార్ డయాస్ మీద మైక్ తీసుకొని
పీసీఎస్ గారిని మాట్లాడమని చెప్పారు. మీ కుటుంబం కోసం 2 మాటలు చెప్పయ్యా అన్నారు. కానీ చెప్పమనేటప్పటికల్లా ఆయన వెంటనే నీవు చెప్పడం కాదు, మీ ఫ్యామిలీ కోసం నేను చెప్తాను మైక్ తీసుకున్నారు. తీసుకొని ఈ ఫ్యామిలీని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది, అసూయగా ఉంది. మా కుటుంబంలో నాకు అంత సపోర్ట్‌గా లేదు. కానీ ఈళ్ళ కుటుంబంలో అందరూ యోగులే. ఒకే కుటుంబంలోని. అంటే ఇది ఎలా జరిగిందండి? ఎక్కడ ప్లానింగ్ చేసుకున్నాం మనందరమే? ఆయన మనల్ని ఎంచుకున్నారా? లేతే ప్రతిసారి మనల్ని ఎంచుకున్నారా? మనం ప్రతిసారి ఎంచుకున్నాం చూస్తే, ఇది ఇద్దరి సంబంధం ఉంటుందది. ఒక గురువుని ఎంచుకోవడంలో మన పాత్ర ఉంటుంది. ఆయన ఉన్న టైంలోనే మనం జీవించడం అనేది, మరి ఈ పరంగా ఈరోజు సార్ యొక్క బర్త్‌డే సంబంధంగా మరి జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు, పూజ్య గురువు, మనందరి గురువు. గురువు అనకపోయినా గాని గురువే ఆయన. ఆయన అంటారు గురువు కాదని. కానీ ఆయన ఎప్పటికీ ఈ ప్రపంచంలో నాకు ఈ భూమి మీద ఏదైనా ఒక గొప్ప రిలేషను, ఒక బంధము ఉందంటే మాత్రం అది పత్రిజీతో బంధమే నాకు. అది అది ఎటువంటి బంధం అంటే ధ్యానం రాకముందు, ధ్యానం వచ్చిన తర్వాత జీవితాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. మొదటిసారికి వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఆ బోధిసత్వుడిని ఆయన ఎక్కడ పుట్టారండి? బోధనలో పుట్టారు. ఆ బోధిసత్వుడిని అందించినటువంటి ఆ తల్లిదండ్రులకి, రమణారావు గారు, సావిత్రి దంపతులకి, వాళ్ళిద్దరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ యొక్క గురుదేవులైనటువంటి మరి సదానంద గురువు గారు, ఆయనంటే ఎంత ఇష్టమో పత్రి సార్ అంటే ఆయనకి ఎంత ఇష్టం. సుభాష్ అని పిలిస్తే ఆయన నోటంటే ఎప్పుడు పత్రిసారిని ఎప్పుడు సుభాష్ అని పిలిచేవారంట. వాళ్ళ గురువు గారితో 2 సంవత్సరాలున్నర ఆయన ప్రయాణం చేశారు. కానీ ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన గురువుగా తయారవ్వడమే కాకుండా, ఒక జగద్గురువుగా ఎంతో మంది మాస్టర్స్‌ని కొన్ని లక్షల, కోట్ల మందిని తయారు చేశారంటే ఈరోజు మరి వాళ్ళందరికీ మనం ఎప్పుడు గూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి. పత్రిజీ యొక్క మార్గంలో నడవడమే. ఆయన యొక్క మహా లక్ష్యాలు నిర్దేశించారు మనకి. 3 రత్నాలు పెట్టారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 రత్నాలు ఎప్పుడు పట్టుకోవాలి మనం. చూడండి ఎంత అద్భుతమైన ధ్యానం ఒక్కటే చేస్తూ వెళ్ళిపోతారు చాలా మంది. సరిపోదండి. తప్పకుండా పరమ గురువుల యొక్క పుస్తకాలు చదవాలి మన ఇంట్లో. రామాయణాన్ని, భగవద్గీతని, బైబిల్‌ని, ఖురాన్‌ని ఎలా అయితే చదువుతున్నామో మనం, ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ప్రతిసారి ఎన్నో పుస్తకాలు పరిచయం చేశారు. అంటే ఇది నాట్ ఓన్లీ మనం ఒక, ఒక జగద్గురువు కోసం ఒక పుస్తకం చదివాం. ఒక స్వామి రామ, ఒక ఆదిశంకరాచార్యులు, ఒక పరమహంస యోగానంద, ఒక మిలారప చరిత్ర, ఒక శారదామాత, ఒక తరిగొండ వెంగమాంబ, ఒక జిల్లెళ్ళమూడి అమ్మ, ఒక అనీ బెసెంట్, ఒక మేడం బ్లావెట్స్‌కి, థియోసాఫికల్ సొసైటీ, ఇలా ఎన్నో సంస్థలు, ఒక రమణ మహర్షి కోసం, సత్యసాయి కోసం, అలా ఏ పుస్తకాన్ని చదివి పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే, ఏది ఇది చదవకూడదు, అది చదవకూడదు. ఆ సంస్థకెళ్ళకూడదు, ఈ సంస్థకెళ్ళ అది లేదండి. ఆ గురువులకి ఎప్పుడూ ఉండదసల నిజం చెప్పాలంటే. అందుకే మనకు రవిశంకర్ గురూజీ మన బ్రహ్మర్షి పెరుబడి మన బెంగుళూరు వ్యాలీకి రావడం జరిగింది. బ్రహ్మకుమారిస్ వాళ్ళకి మేమెళ్లి ఒక 1 మంత్ సార్‌తో పాటు అక్కడ ప్రచారం అంతా చేసి మన మౌంట్ ఆబు చుట్టుపక్కల కనీసం ఒక 30 మంది ఎళ్ళుంటామండి. హిందీ వచ్చిన వాళ్ళందరూ ప్రచారం చేస్తూ అక్కడ 10 రోజుల పాటు సార్ అక్కడ స్టే చేయడము. మౌంట్ ఆబులో సార్ క్లాస్ చేయడము. వాళ్ళందరికీ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది బ్రహ్మకుమారిస్‌తో మనకి. అలాగే మరి రమణ మహర్షి వాళ్ళతో ఉంది కాబట్టి అరుణాచల్‌లో ఒక పెద్ద ఈవెంట్ చేసాం మనం. ధ్యాన మహాచక్రం చేసాము. షిరిడీలో చేసాము. తిరుపతిలో చేసాము. భద్రాచలంలో చేసాము. గుంటూరులో అమరావతిలో చేసాము. అంటే ప్రతిసారితో ఈ పరిచయం ఇది లేదు, అది లేదని కాకుండా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది అన్నీ చూపించిందండి. అంటే బిఫోర్ మెడిటేషన్ మా జీవితం అంతా ఒక గోలగా ఉంటే, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా అయిపోయిందంటే జీవితం అంతా లీలగా మారిపోయింది. లీల అంటే ఏంటంటే ఒక ఆటలా మారిపోయింది. మనం ఆట అంటే ప్రతీదీ ఉంటదక్కడ. మనం తీసుకునే విధానం బట్టి చూడండి. జీవితంలో అన్ని ఆటుపోట్లొచ్చినా గాని వాటికి ఎక్కడ చలించకుండా, ఏమి దాన్ని త్యజించము. దాని నుంచి బయటికి పారిపోము గూడా. ఆ విషయాల్లోనే ఉంటాం. కానీ మనకెలా తాకుతుందంటే అది, మన సముద్రంలోని ఫస్ట్‌లో అలలుంటాయి మనకి. చాలా గట్టిగా కొడుతుంటాయి మనకి. ఇంకొంచెం ముందుకెళ్ళారనుకోండి, ఇంకా కొంచెం స్మూత్‌గా ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఇంకా చాలా చాలా ఇలా తాకుతుంటాయి అంతే అలలు. అంత సున్నితంగా ఏదైనా ఒక ఇబ్బంది గావచ్చు, ఒక కష్టం గావచ్చు, ఒక పెద్ద సమస్య గావచ్చు, అది ఏదో మనకు నేర్పించడం కోసమే వస్తుంది. ఏది గూడా ఊరికనే రాదు. ఏ జీవితంలో ఏది జరిగినా సరే అదొక శిక్షణ, శిక్ష కాదు. నేను ప్రత్యేకించి చెప్తున్నాను. శిక్షణ అంటాను దాన్ని. దాన్ని ఇంకొకటి సార్ నాకు వెళ్ళేటప్పుడు చేసి లాస్ట్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, సార్ ఇంకా బాడీ వెకేట్ చేయడానికి ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. సార్ దగ్గర ఎందుకో అలా ఎళ్లి నేను కాళ్ళ దగ్గర కూర్చున్నాను. సార్ దగ్గరికి ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలు ఎప్పుడు నేను అడగలేదండి ఇన్ని సంవత్సరాలు. నాకెప్పుడు ఆలోచన కూడా లేదు. ప్రాపంచిక విషయాలు ఎప్పుడు గురువుల్ని ఎప్పుడు అడగకూడదు. చాలా మంది తెలుసో తెలియకో అడుగుతారు. ప్రాపంచిక విషయాలంటే పెళ్ళిళ్ళని, పిల్లలని, ఇంట్లో సమస్యలని, వ్యాపారాలని. అది నాకు వ్యతిరేకం.
నేను ఎప్పుడు ఒక జగద్గురు అంటే ఒక గురువు అనే వాళ్ళు ఎలాంటి విషయాలు అడగాలంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు అడగాలి. ఇహానికి కాదు, ఆ పరానికి సంబంధించిన విషయాలు అడగాలి. నాకు ఒక అవగాహన ఉంది. అయితే మా ఇంట్లో ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు ఎందుకు అడగకూడదు? నువ్వు సార్‌కి చాలా దగ్గరగా ఉంటావు గదా! ఆ మాట అడగొచ్చు కదా! ఒకసారి కూర్చో సార్‌తో మాట్లాడొచ్చు కదా! అని చెప్తుంటే నా లోపల ఒప్పుకోకపోయినా నేను ఎళ్లి సార్ దగ్గర కూర్చున్నాను జస్ట్. నాకు అస్సలు ఇష్టం లేదనమాట నాకది. నేను చెప్తున్నాను. నాకది ఇష్టం లేదు. నాకది అవసరం లేదు. అక్కర్లేదు. నాకే సాల్వ్ చేసుకునే విషయం నాకేం తెలుసో నాకు తెలుసు అని చెప్తున్నా గాని, ఆయనకి అర్థమైపోయింది విషయం. ప్రతీదీ సార్‌కి అర్థమవుతదండి. వెంటనే అక్కడ చెప్పిన మెసేజ్ ఏంటంటే సారు నా కళ్ళల్లోకి చూసి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ మేడమ్. యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్సీ అన్నారు. ఈ 2 వర్డ్స్ చాలండి ఈ జీవితానికి. మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్కదాన్ని కూడా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసేసామో విషయాన్ని, అది చిన్నదో, పెద్దదో, ఎటువంటి సమస్య అయినా గావచ్చు, ఎటువంటి గొప్ప ఏదైనా గావచ్చు, అక్కడ సగం సమస్య తగ్గిపోద్దక్కడ. మనం యాక్సెప్ట్ చేయడానికే ఫస్ట్ మైండ్ యాక్సెప్ట్ చేయదసల. ఎందుకంటే ఎందుకు మనం ఇలా ఉండేవాళ్ళం కదా! నిన్నటి వరకు ఇలా ఉన్నాం. ఈవేళ ఒక్క రోజుకి ఇలా సంఘటన మారిపోయిందంటే అంటే అలా ఎళ్ళే బదులు ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి చాలా చాలా బాగా మారుతాయని ఇది సార్ లాస్ట్ ఇచ్చిన మెసేజ్ నాకు. అదే స్టార్టింగ్‌లో ఇచ్చిన మెసేజ్ గూడా చెప్పాలి మరి మీకు. ఫస్ట్ సార్‌ని నేను చూసిన వెంటనే అది మీకు హాస్టల్ సర్జరీకి ముందు చెప్పానో లేదో తెలియదు. ఏం చెప్పారంటే సారు, "సార్ ఏంటి సార్ ఈ జన్మ మీది ఆఖరి జన్మ అని చెప్తున్నారు. మరి బుద్ధుడి దగ్గర ఆనందుడన్నారు. ఒక సూఫీ మాస్టర్ అన్నారు. ఇంకెవరో మాస్టర్ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆఖరి జన్మ ఏంటి? అసలు ప్యాంటు, షర్ట్ ఏసుకొని ఉండేది ఈ జన్మ ఆఖరి జన్మ ఏంటి? ఎప్పుడో బుద్ధుడు, ఆనందుడు చాలా ఎన్నో సంవత్సరాలు అప్పుడు 2500 సంవత్సరాలు అని కూడా నాకు తెలీదసల. ఏదో 100 సంవత్సరాలు ఏంటి అంటే అంత నాలెడ్జ్ లేదు మనకి ఇంకా చెప్పాలంటే అప్పటికి. అలాంటిది అప్పుడు ఆఖరి జన్మ కాకుండా చూడండి ఎన్ని జన్మలు పట్టిందో ఆలోచించండి. ఇది ఆఖరి జన్మ అన్నారండి. అప్పుడు ఏం చెప్పారంటే సారు, "ఆ అన్ని జన్మల్లో ధ్యానాన్ని తెలుసుకున్నాను. ఎవరికీ పంచలేదు మేడం" అన్నారు. నేను అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నానంటే అసలు డయాస్ ఈ విషయం చెప్పానా ఆహ్, ఉమా గారు? ఈ విషయం వచ్చిందా లేదండి. కాన్షియస్‌గా మీకు? లేదండి. ఇది చెప్పలేదు. అయితే ఇది హాస్టల్ చెప్పాలి సర్జరీస్ మీకు. నేను గురించి చెప్పారు. స్టార్టింగ్ ప్రతిసారి నేనెలా చూసానో చెప్తున్నాను చూడండి. 2 సంవత్సరాలు సార్‌ని చూడాల ఆలోచన గాని, ఒక పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి ఒక అధ్యక్షులుగా, ఒక ఫౌండర్‌గా పత్రిజ ఉన్నారని తెలీదు మాకు. జీకే గారు ధ్యానం నేర్పిస్తున్నారు. అంతవరకు వింటున్నాము. ఇష్టం ఉన్నా, కష్టం ఉన్నా 6 నెలల పాటు పక్కన పెట్టాము. తర్వాత తప్పదు అన్నట్టు. ఆ మనిషి మీద ఇష్టం. మన మరిది గారు కాబట్టి నా శ్రేయోభిలాషి. ఇంతకంటే ఇంకెవరు ఇంత ప్రేమగా చెప్తారు? మన కుటుంబం కోసం ఆ విషయంగా ధ్యానం చేయడము, ఈ హాస్టల్ సర్జరీ జరగడం ఇవన్నిటప్పటికి కూడా ప్రతిసారి నేను చూడలేదండి అప్పటికి. అప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. సార్‌ని చూడలేదు. అసలు సార్ ఎవరో తెలీదు నాకు. అయినా ధ్యానం నచ్చకపోయినా చేయాల్సింది చేస్తూ ఉంటే, పొందాల్సింది పొందడం అనేది తప్పకుండా జరుగుతది. అందుకే కొత్త వాళ్ళకి అదే చెప్తాను నేను. మీరు ఏ మెడిటేషన్ గానివ్వండి, అది పిఎస్ఎస్ఎందైనా గానివ్వండి, ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన మొదలు మీకు నచ్చినా, నచ్చకపోయినా, అసలు మంచి మార్గం అని తెలుసు కాబట్టి దాంట్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్క అడుగు మాత్రం మనం ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్ని అడుగులు మనకు అందుతాయండి. అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు హాస్టల్ సర్జరీ చేసింది కూడా ప్రతిసారి అనే విషయం ఒక 3, 4 ఇయర్స్ పోయిన తర్వాత తెలిసింది. జీకే గారికి అప్పుడే తెలిసుండొచ్చు. అందుకే వివరాలు అడిగారు నాకు. ఆయన ఎలా ఉంటారన్న. ఫేస్ కనబడలేదు. మరి ఏంటి అని. హ్యాండ్ ఒకటే కనబడుతుంది. మరి వాయిస్ ఎవరి వాయిస్ మెయిలా? ఫీమేలా? మెయిల్ అని చెప్పాను నేను. ఎంత వయసు ఉంటుందంటే ఆ వాయిస్ బట్టి మనం చెప్పొచ్చు. నాకప్పుడు అంచనాగా ఏం చెప్పాను 50-55 సంవత్సరాల తర్వాత అది ప్రతిసారి విషయం నాకు తెలీదు. ఎప్పుడు తెలిసిందండి సారు నేను వంట చేస్తూ వంటగదిలోనే అప్పటికి చాలా సార్లు వంట చేస్తున్నాం 2, 3 సార్లు దాకాను. స్పష్టంగా ఏవో మాట్లాడుకుంటున్నాం ఇద్దరం సారు నేను ఏదో టాపిక్ మాట్లాడుతున్నా. నేనే మాట్లాడుతున్నాను సార్‌తోని. సార్ ఏంటి సార్ అసలు మీరు వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలా హ్యాపీనెస్ ఉండేది. మీరు ఇంటికొస్తున్నారంటే. మీరు వెళ్ళిపోతున్నారంటే ఒక ఒక పెద్ద తీవ్రమైన బాధ, దుఃఖం ఉండేది. ఇప్పుడు 2 లేవు సార్. ఏమైతుంది సార్ అది నాకు అర్థం కాదు. నేను కరెక్ట్‌గా ఉన్నానా నాకు లేదని అర్థమవుతుంది రాంగ్ అని. మా ఇంటికొచ్చినప్పుడు 100 మందొచ్చున్నారు ప్రతిసారి వచ్చారని. ఎంత కోలాహలంగా, ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆళ్ళందరూ ఇంతకుముందు ఆళ్ళకంటే రెట్టింపు ఆనందం ఉండేది నాకు. ఇప్పుడు ఏది లేదు న్యూట్రల్ అయిపోయిందండి అసల. సార్ అలా లోపలికొస్తా అంటే జస్ట్ అంతే వచ్చింది హ్యాపీనెస్. వెళ్ళిపోతున్నా కూడా ఓకే. టాటా అన్నట్టు ఉందంతే. అది నేను చాలా మదన పడిపోతున్నాను. అది సార్‌తో మాట్లాడుతున్నాను. సార్ ఏంటి సార్ నాకు అర్థమవ్వదు ఈ పరిస్థితి. నేను రాంగ్‌గా ఉన్నానని తెలుస్తుంది సార్ అంటే ఇలా చూసి మీరు కరెక్ట్ అయిన స్థితిలో ఉన్నారు మేడం అన్నారు. అప్పటికి అది అర్థం కాదండి మనకేమీని. అంటే అప్పుడు కరెక్ట్‌గా స్థితిలో ఉండడం ఏంటి ఆళ్ళందరూ కదా హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా లేను కదా! నేను రాంగ్‌గా ఉన్నాను అనుకుంటున్నాను. ఆయన స్పెషల్ ఆయన చెప్పారు. అప్పుడు ఆ వాయిస్ అది నేను పోల్చి ఏం చేశానంటే, ఇలా తిరిగి చూసాను. చూసి సార్ మీరే కదా సార్ నాకు హాస్టల్ సర్జరీ ఆపరేషన్ చేశారు అన్నానంతే. టక్కని ఆ వాయిస్ నేను గమనింపని చేశానంటే, నాకు ఏ పాపం పుణ్యం తెలీదు మేడం. నేను అటువంటి పనులు చేయను మేడం అన్నారు. నాకు కన్ఫర్మ్ అర్థమైపోయిందింక. ఎందుకంటే ఇదే వాయిస్ ఆయనే. ఆ మొహం మీద మొహం పెట్టి ఏంటి సంగతి అని చెప్పడం ఇదంతా. ఇప్పుడు ఇవన్నీ జరిగినా గాని ప్రతిసారి చూడలేదండి అప్పటికి. తెలీదు నాకు. అయితే ఒకరోజు పార్వతి కళ్యాణ మండపం అని విశాఖపట్నంలో 2 క్లాసులు జరిగాయి. ప్రేమ సమాజం ఒకటి, ఇదొకటి.
ఈ పార్వతి కళ్యాణం వదిన అందరూ మీరు చూడలే కదా ప్రతిసారి మరి విశాఖపట్నం వస్తున్నారు క్లాస్ అరేంజ్ చేసాం మేము. తప్పకుండా రండి ఫ్యామిలీ అందరిని తీసుకెళ్లారు. నేను థర్డ్ రోలో కూర్చున్నానండి. మూడో లైన్‌లో కూర్చున్నాను. సార్ ఫ్లూట్ వాయిస్తే నాకెప్పుడు ఏది నమ్మను దేన్ని గూడా. దేన్ని నమ్మను. అది ఆయన కరెక్ట్‌గా డైరెక్ట్‌గా వచ్చి జగద్గురువు కూర్చున్నా కూడా నమ్మను నేను. జీకే కూడా మెడిటేషన్ నమ్మలేదు కదా 6 నెలల పాటు నేను. ఆయన ఎలాంటి వాళ్ళు చూద్దాం అసల. ఈయన ఏం చేస్తారు అసలు? గురువులంటే ఎలా ఉంటారు ఏంటి అసలు? మనం ఇప్పుడు పరిచయం కూడా లేదు అసల. నాకు గురువుని చూడడం గాని, నాకేమి కాషాయ వస్త్రాలు ఏమీ తెలీదు నాకసల. వెళ్లి కూర్చున్నాను. మంచిగా ఫ్లూట్ వాయించారు. మెడిటేషన్ చేస్తున్నాం. ఆయన తర్వాత ఆయన చెప్తున్నారు. డయాస్ మీద క్లాస్ చెప్పారు ఫ్లూట్ అయిపోయిన తర్వాత. ఈ ఫ్లూట్ చేస్తూ మెడిటేషన్ చేసినప్పుడు ఒక విషయం జరిగిందండి. ఏ విషయం అంటే అంటే అప్పటికి ఎన్నో అనుభవాలు వస్తున్నాయి నాకు. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం జరగడం, నిలువెత్తు విగ్రహాన్ని చూడడం నేను. నేనెప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టడం గాని, తలవను కూడా తలవనసల. శివుడిని తప్ప రాముడన్ను, కృష్ణుడన్ను, ఆంజనేయ స్వామన్ను, సాయిబాబాని ఎవ్వరిని ఇంక నేను ఆ నోటంట రాదు. ఓం నమ శివాయ. నా చిన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్ నుంచి అది నాకు అలవాటనమాట. తర్వాత వినాయకుడు ఏదో అంటాను. తర్వాత అమ్మ పార్వతి అంటాను. అలాంటిది వెంకటేశ్వర యొక్క దర్శనం జరగడం. ఆ దర్శనం కూడా మీకు చెప్పాననుకుంటాను మరి. అది నేను తిరుపతి వెళ్ళడం అదంతా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రతిసారు ఎదురుగా కూర్చొనున్నాను. ఎన్నో అనుభవాలు జరిగాయి గానీ, ఈవేళ డిఫరెంట్ అనుభవం ఏంటంటే, ఆయన ఫ్లూట్ వాయిస్తూ చక్కగా డయాస్ మీద కూర్చున్న మనిషి ఒక 3 నెలల పిల్లడు. 3 నెలలు ఎందుకంటానంటే అరిచేతిలో చక్కగా మనం సరిపోయినంతగా ఒళ్ళో యేసుకొని పెట్టుకునే పిల్లల్లాగా చక్కగా బుజ్జిగా అది ప్రతిసారి తెలుస్తుంది నాకు. ఆయనే సాక్షాత్తు ఒక 3 నెలల పిల్లల్లా ఉండి నా ఒళ్ళో పడుకోవడం కాకుండా నేను మదర్ ఫీడ్ చేస్తున్నానండి. అది ఎంత అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టారు కదా నాకు. నాకు ఆ అనుభూతి తెలుసు కదా! అది నేను అసలు ఏమీ గుర్తులేదు. ఆయనొచ్చారు ఇవన్నీ లేదు. ఆయన స్వయంగా నాకు 3 నెలల పిల్లల్లా ఉన్నారు. నేను తల్లిలాగా నేను నేను మదర్ ఫీడ్ చేస్తున్న అనుభూతి చెందుతున్నాను. ఇదంతా అయ్యేసరికి కళ్ళిప్పి చూసేసరికల్లా నాకు బాబోయ్! ఇదేంటి ఇలా జరిగింది? దీన్ని ఎవరు చెప్పకూడదసలా. చెప్పానా ఏదో మాయలు గట్టా ఉంటాయని ఈళ్ళకి. ఆయన చూడు సాక్షాత్ చిన్న పిల్లాడిగా అయిపోయి, ఇలాగా మిల్క్ ఇవ్వడం ఏంటసలు నేను? అది విషయం అంటే చాలా తప్పు విషయం. చాలా పెద్ద విషయం అని ఎవ్వరికీ కొన్ని సంవత్సరాల పాటు చెప్పలేదు నేను. ఆ తర్వాత ప్రతిసారికి నాకు బాండ్ ఎలా తయారైందంటే మా ఇద్దరికి, చాలా మందికి సార్ అంటే చాలా భయమండి. అసలు ఎంత భయమంటే ఆయనకి ఎదురుగా ఎళ్ళడానికి భయం. ఆయన తిడతారని భయం, కొడతారని మా జీకే గారు ఒక మంచి పని చేశారు నాకు. ఎప్పుడు అంతలా భయపించలేదు. అందుకే ఏ విషయాన్ని సినిమా చూసొచ్చిన వెంటనే, ఆ సినిమా తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చేస్తుంటాం అందరికిని. హీరో ఇలాగా, హీరోయిన్ ఇలాగా, అది ఇదని. అదే మైండ్ సెట్‌తో ఎళ్తాం మనం అక్కడికి. అలాగే నాకు జీకే గారు అంత ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు అంతే చెప్పాలంటే. ఏదో లైట్‌గా కోపం అని విన్నాను గానీ, నాకసలు భయం లేదు. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే. ఎవరి మనిషిని చూసినా సరే కళ్ళల్లో కళ్ళిపెట్టి చూసి మాట్లాడతాను. ఎవరైనా కళ్ళల్లో కళ్ళిపెట్టి మాట్లాడకుండా ఇలా మామూలుగా మాట్లాడితే నాకు నచ్చదు గూడా అసల. ఎప్పుడు ఐ కాంటాక్ట్ తోనే మాట్లాడాలి. ఎప్పుడైనా సరే. ఆ కళ్ళకి ఒక ఎనర్జీ పాస్ అవుతదండి. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా నాకు అనుభవం ఉందది. ఆ విషయం మీద. క్లారిటీ ఉంది. ఎప్పుడు కళ్ళతో కళ్ళు పెట్టి మాట్లాడాలి. మనం ఎవరితో మాట్లాడినా గాని. అది ప్రతిసారితో నేను చూసాను. ఎవరు చెప్పలేదు ఈ విషయానండి. చాలా సంవత్సరాలు చెప్పలేదు నేను చెప్పాలంటే. చెప్పకుండా నేను డైరెక్ట్ ఏం చేశానంటే, ఆయన డయాస్ మీద చెప్పిన విషయాన్ని డైరెక్ట్ అతన్నే అడిగేద్దాం. ఆయన్ని ఆకర్షణ అంటారేంటి అసలు అర్థం కాదు. ఇప్పుడు మామూలు మనిషిలా ఉండి ప్యాంట్ షర్ట్ ఏసుకొనొచ్చి అంతకుముందే ఆకర్షణ చేసుకోవచ్చు కదా! అన్ని మనిషిని ఆగిపోవచ్చు కదా! ఆగలేదు. అయిపోయింది క్లాస్ అంతా అయిపోయింది. ఆయన మెట్లు దిగి వస్తున్నారు కిందకి డయాస్ మీద నుంచి. నేను సార్‌కి తిన్నంగా ఎదురుగా ఎళ్ళానండి. ఎళ్లి ఆయన దగ్గరికెళ్ళి "సార్ మిమ్మల్ని ఓ మాట అడుగుతాను." ఇదే వర్డ్ అండి. ఇంకేమి తేడా లేదు. ఇలాగే మాట్లాడాను. "మిమ్మల్ని ఓ మాట అడుగుతాను మీరేమి అనుకోరు కదా!" అని అడిగాను. ఆయనేమన్నారంటే, "మీరు ఏమి అడగాలనుకుంటే అడగండి మేడం. నేను ఏమి అనుకోవాలనుకుంటే నా ఇష్టం" అన్నారాయన. అనేసి నవ్వారు. చాలా సున్నితంగా చెప్పారండి. ఆ విషయం కూడా ఎంతో మార్దవంగా. ఇది కఠినంగా చెప్పలేదు. మీరు ఏమి అడగాలనుకుంటే అడగండి. ఏమనుకుంటానో లేదో నాది నా ఇష్టం గదా! అన్నారు. అనేసి వదిలీయకుండా ఏం చేశారంటే సారు ఫస్ట్ టైమ్ అండి ఆయన. నా భుజం మీద ఇలా చెయ్యేసి నన్ను నడిపించుకుంటూ వచ్చి, అక్కడ ఎన్నో కుర్చీలున్నాయి. ఆయన ఒక కుర్చీలో కూర్చోవచ్చు. నన్ను ఒక కుర్చీలో కూర్చోమని చెప్పొచ్చు. ఆయన అలాగా కార్పెట్ మీద నేల మీద కూర్చొని, "ఇప్పుడు కూర్చోండి మేడం" అన్నారు. అనగానే నా వెనకాల వచ్చినోళ్ళు కూడా ఎవరో ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూర్చున్నారు చుట్టుపక్కల. కూర్చున్నాక, "ఇప్పుడు అడగండి మేడం" మళ్ళా అన్నారు చూడండి. ఆ విషయం అయిపోయిన తర్వాత మళ్ళా "ఇప్పుడు అడగండి" అన్నారు. అంటే "అదే సార్ మీరు ఇప్పుడు ఆకర్షణ చేసుకోవడం ఏంటి? అదే ఆకర్షణ చేసుకోకుండా" అని అడిగాను. అప్పుడు ఆయనేమన్నారంటే, "ఆ అన్ని జన్మల్లో గూడా నేను ధ్యానాన్ని నేర్చుకున్నాను మేడం. నేను ధ్యానాన్ని పంచలేదు. నిజంగా బుద్ధుడి యొక్క స్టోరీ చూస్తే మీరు ఆనందుడు బుద్ధుడిని గమనించుకుంటూ ఉంటారు తప్ప ధ్యాన ప్రచారంలో ఎక్కడ ఉంటది ఆ కథలోని. ఆయనెప్పుడు తిరగలేదు ప్రచారం చేస్తూ. బుద్ధుడిని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన యొక్క దీంట్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఆ జన్మలన్నీ గూడా నేను ధ్యాన సాధనకే ఉపయోగపడ్డాయి తప్ప ధ్యాన ప్రచారం చేయడానికి లేదు. ఈ జన్మ ధ్యానం చేయడానికి రాలేదు మేడం మనం." అంటూ చాలా సార్లు అంటుంటారు. పీఎస్ఎస్ మాస్టర్స్ గూడా ఎవరు ధ్యానం చేయడానికి రాలేదు. ధ్యాన ప్రచారానికే వచ్చారు గూడా చాలా సార్లు చెప్పారు. అది అప్పుడు ఫస్ట్ విన్నాం కాబట్టి నాది ఆత్మజన్మ అవ్వాలంటే ధ్యాన ప్రచారం చేయాలనే విషయం నాకు బాగా నాటుకుంది. అప్పటికే నేను ధ్యాన ప్రచారంలోకి ఎళ్ళిపోయానండి.
అదే నాకు క్లారిటీ అనమాట. ధ్యానం చేస్తున్నాను గానీ, కొన్ని నెలలు చేసేసరికి హాస్పిటల్ సర్జరీ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయింది. 2 సంవత్సరాలు మొత్తం పూర్తి స్వస్థత 2 నెలలకే 80% వచ్చేసింది. 2 మంత్స్‌కే. ఆ సాధన అంత తీవ్రంగా చేయడం వల్ల. తెలుసో తెలియకో డీప్‌గా వెళ్ళిపోవడం వల్ల. ఏదైనా పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టామంటే బిగియ పట్టవాలి. ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో మీ ఇష్టం అండి. ఒక 40 రోజులు అంటారది మినిమమ్ 40 రోజులండి. 40 రోజులు ఎప్పుడు సరిపోదది. ఒక ధ్యాన సాధన మీదే పూర్తిగా ఒక పుస్తకం మీదే మనం ఉండాలి. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల పాటు. అప్పుడు దాని యొక్క పట్టు తెలుస్తుంది మనకి. ఏం జరుగుతుందనేది. అలాగే నేను ధ్యాన సాధన చేసిన తర్వాత సార్ చెప్పేసారు కదా! ఇంకా ఈ ధ్యాన ప్రచారమే ముఖ్యం అని చెప్పేసి దాని తర్వాతని. అప్పటికి నాకు మా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కష్టం. మా ఇంట్లో బయట గడప దాటి బయటికి వెళ్ళడమే ఆ రోజుల్లో కష్టం. అలాంటిది నేను ధ్యానం క్లాస్ చెప్పాలని నాకు తీవ్రంగా అనిపిస్తే మా జీకే గారి మిసెస్ పద్మ మేడం తనకి బండొచ్చప్పటికి. ఏదో నాకు అపార్ట్‌మెంట్‌కెళ్ళి ఒక అందుకే నేను యూఎస్ వచ్చినప్పుడు గూడా నేనెప్పుడు అనుకుంటాను. అబ్బా! బోలెడు ఒకేసారి మీకు 100 ఇల్లులుంటాయి అక్కడ. 500 ఇల్లులుంటాయి ఒక్కొక్క ఏరియాలోని. వాళ్ళందరికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది మీకు అది చక్కగాను. మేము ఎంత తాపత్రయపడి నాకు అర్థమవుతుంది. ఒక 10 మంది ఉండే అపార్ట్‌మెంట్‌కెళ్ళి ఒక్క ఫ్రెండ్ ఉన్న అందులోని. వాళ్ళ ద్వారా ఒక క్లాస్ పెట్టి నలుగురొచ్చినా చాలు, ముగ్గురొచ్చినా చాలండి. వాళ్ళు చెప్తే ఈరోజు 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు. ఒక గ్రాండ్ మాస్టర్‌గా మాత్రం వస్తున్నారండి అక్కడి నుంచి. అందుకే ఏ పుట్టలో ఏ పాముంో తెలీదు. మన ప్రయత్నం లోపం ఎప్పుడు జరగకూడదు. నెక్స్ట్ ఇయర్ కల్లా అట్లాంటా ధ్యాన మహాచక్రానికి మెగా సమ్మిట్ కల్లా ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని మీ ఏరియాల్లో ప్రతి ఒక్కరికి 100 ఇల్లులు కాదు, 50 ఇల్లులు కాదండి. చాలా ఎక్కువ ఉంటున్నాయి అసలక్కడ. అక్కడ ఖచ్చితంగా మీరు మంచి మంచి గ్యాదరింగ్‌లు అవుతున్నారు కాబట్టి ఎంతమంది దొరికినా చాలండి. ఆ కమ్యూనిటీ హాల్‌లో ఒక 1 మంత్‌కి ఒకసారి ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని క్లాసులు చెప్తే ఎన్నో వేల మంది తయారవుతారు. మరి పత్రి సారు ఒక్కరుగా మొదలుపెట్టి ఈరోజు ఇంతమందిని తయారు చేస్తే మనం ఇంతమంది సైన్యం ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంకా త్వరితగతిన మనం ఈ భూమి మీద అంతని ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, పిరమిడ్ జగత్తుని, ఆనంద జగత్తుని తయారు చేసుకోవాలి. మరి ఆ రోజు నాకు ధ్యాన ప్రచారం విపరీతం చూసి మా ఇంట్లో అనేవారు. "ఏంటమ్మా క్లాసులు చెప్పడం అంటే" మీ ఇంటికొచ్చేసరికి భయపడేదాన్ని నేను. భర్త గారు ఏమంటారో, మావయ్య గారు ఏమంటారో ఎంత జాయింట్ ఫ్యామిలీ నేను పెద్ద కోడలిని. అసలెప్పుడు అలా బయటికి పంపించరు. కానీ ధ్యానం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి, చెప్పాలి. తీవ్రంగా అనిపిస్తుంది. సార్ ఎప్పుడైతే అది చెప్పారో నాకు క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు ధ్యానం చెప్పడం, చేయడం కన్నా గూడా నేను చెప్పాలంటే ధ్యాన ప్రచారం చేయడం నాకు చాలా చాలా ఇష్టం. దానివల్ల చాలా ఎనర్జీని ఫీల్ అవుతాను అసలు చెప్పాలంటే. మనకు తెలిసిన సత్యాన్ని సత్యంగా మనం చెప్పాలి ఖచ్చితంగాను. ఇంకొకసారి ఇంకో మాట చెప్పారు. మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి మేడం. బి తెలిస్తే బి చెప్పండి. జెడ్ వరకు రావాలని ఎప్పుడు అక్కర్లేదండి. మనం చాలా మంది అనుకుంటాం. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటే పూర్తి నేర్చేసుకోవాలండి. అంతా తెలిసిందే చెప్పాలి మనం. సగం సగం ఏం చెప్తామండి అంటారు. చాలా మందికి ఆ డౌట్ ఉందా అండి? ఏం చెప్తామండి? ఇంకా అనుభవాలు ఎక్కువ లేవండి మాకు. ఉందండి. నాకు కూడా ఉండేది. అది. ఆ అనుభవాలు అసలు నో డౌట్ అది. మీకు తెలిసిన ధ్యానం అనే మాట చెప్పడమే ఒక గొప్ప విషయం అండి. అది మనకు తెలియదు. భక్తి నుంచి తర్వాత పూజా కోటి సమస్తోత్రం స్తోత్ర కోటి సమో జపః. జపకోటి సమధ్యానం ధ్యాన కోటి సమోలయః. భక్తి తర్వాత వచ్చేదే జ్ఞానం అండి. అసలు ధ్యానం అనే మాట మన చెవిలో వినపడడానికి కూడా ఒక అర్హత కావాలి. అది మన నోటి నుంచి ఉచ్చరించడానికి కూడా ఒక అర్హత కావాలంటాను నేనైతే. అంటే ఆ రోజుల్లో అప్పుడు అవి విన్నామంటే ఎక్కడో జన్మలో ఉన్నాయండి. ఈ సీడ్స్ అనేవి ఇక్కడ ఈ జన్మలో ఇప్పుడు వచ్చుడు కాదు. మా జీకే నాతో ఎన్నో సార్లు ఆ మాట అనేవాడు. బాబోయ్! నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్విక్కడ గాదు. అసలు ఎప్పటినుంచో ఉన్నట్టున్నాయి. లేపోతే మాకు సంవత్సరాలు పట్టింది ఈ అనుభవాలు రాడానికి. నీకేవి గాకుండా నెల లోపు అసలు నెల గూడా గాలేదసలు. ధ్యానమే చేయనన్నావు అసల. ధ్యానం కోసం టైం పెట్టనన్నావు. ధ్యానం చేసి 10, 15 రోజులకి ఇటువంటి అనుభవాలని చెప్తానని చెప్పేవారు. ఏదైతే 2 సార్లు హాస్టల్ సర్జరీ జరిగిందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని సార్ పత్తి సారండి పక్కన కూర్చోబెట్టుకొని మినిమమ్ ఒక 100 సార్లు చెప్పించుంటారండి. నాకు ఒక్కొక్కసారి మొహమాటేసేది. ఇదే ఎక్స్‌పీరియన్స్ ఇన్ని సార్లు చెప్పాలి సార్ సార్ మొహంగా చూసి అడుగుతాను. ఈ అనుభవం అవసరం మేడం అనేవారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో తెలీదు. అప్పటికి ఎవరు లేరండి మాస్టర్స్ అసలు చెప్పాలంటే. విశాఖపట్నంలో కూడా క్లాసులు చెప్పేవాళ్ళు గాని, అసలు నోరు విప్పి చెప్పేవాళ్ళు గాని, ఒక సత్య మేడం రాజశేఖర్ గారని ఆవిడ తెలుగు సరిగ్గా రాదు ఆవిడకి. ఆవిడ నేవీ ఆఫీసర్ భార్య అన్నమాట. చాలా మంచి మాస్టరు. ప్రతిసారి బాగా హోస్ట్ చేసేవారు. ఆళ్ళ ఇంటికెళ్ళేవారు. మన ఇంటికొచ్చేవారు. కానీ ఆవిడ క్లాస్ చెప్పేటప్పుడు అంత రాదని చెప్పి అనేవారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సొంత అనుభవం కూడా ఉండాలి మనకి. ఆ అనుభవం ఉన్నప్పుడు మన పుస్తకాలు కూడా చూడక్కర్లేదండి. అనుభవానికి చాలా బలం ఎక్కువుంటుంది. అవునా? కాదంటారా? మనం ఏదైనా పుస్తకాలు చదివి జ్ఞానం చెప్పాలంటే కూడా కొంచెం మనం అక్కడక్కడ ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ఒక్కోలా చెప్పాల్సొస్తదది. కానీ అనుభవం చెప్పినప్పుడు ఎప్పుడు ఒకేలా వస్తదండి. ఒకే వర్డ్ వస్తదది. అంటే దానికెక్కడ మారదది. అందుకే అనుభవమే జ్ఞానం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ 3 ఒక సెట్ ఇది. తస్మాది శ్వాసే గురువు, మన శ్వాసే మన గురువు, సమయమే సాధన. ఎంత సమయం పెడతారో మీ ఇష్టం అండి అది. అందరిలాగా పావుగంట, అరగంట ఎందుకు చేయాలి? పోటీ పడాలి కదా ఇక్కడ.
మన జాబులో పోటీ పడుతున్నాం, డబ్బులు సంపాదనలో పోటీ పడుతున్నాం, అన్నిట్లో పోటీ పడుతున్నాం. మరి ఆధ్యాత్మిక విషయంలో ఎందుకు పోటీ పడకూడదు? పడాలి ఖచ్చితంగాను. ఇంకా ఎక్కువ సాధన చేయాలి. అందుకే సమయమే సాధన, సహనమే ప్రగతి. చాలా సహనం ఉండాలండి. ధ్యానం చేయడానికి ఆషామాషిగా ఊరికనే కూర్చుంటే వచ్చేది. మన నొప్పులొస్తాయి, ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఈ టైం అంతా వేస్ట్ అవుతుందేమో, ఎందుకు ఈ టైం ఇంకో వైపు పెట్టొచ్చు కదా అనిపించొచ్చు. పక్క వాళ్ళు డిస్టర్బ్, ఏం పనమ్మా నీకు ఇప్పటి నుంచి ఎందుకు ఇలాంటివన్నీ అనొచ్చు. ఇవన్నీ వచ్చి చాలా సహనం కావాలి. ఇది 3 ఒక సెట్ అయితే లాస్ట్ 3 ఏంటంటే అనుభవమే జ్ఞానము. మీ సొంత అనుభవమే మీ జ్ఞానము. మీరు 100 మాస్టర్స్ క్లాసులు చెప్పించుకున్నా గానీ, మీకంటూ ఒక సొంత అనుభవం కావాలి మీకు. ధ్యానంలో మీ అనుభూతి చెందాలి మీరు. అంటే ధ్యానంలో ప్రశాంతత వచ్చింది ఒక అనుభవమే. ధ్యానం వల్ల మీ జీవితంలో ఎన్నో మీ రొటీన్ లైఫ్‌లో మారాయి. అవి అనుభవమేనండి. కళ్ళు మూసుకుంటే కనబడేవే అనుభవాలు కాదు దయచేసి. అవి అందరికీ అవసరం లేదు, రావు గూడా చెప్పాలంటే. ఎందుకంటే మీ జీవితం ఎలా మారింది, ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. ఒక ధ్యానం తెలిసిన తర్వాత ఎలా ఉంది, తెలియక ముందు ఎలా ఉంది. ఇవన్నీ గూడాను ప్రతి ఆలోచన మనం ఎలా ఆలోచించే వాళ్ళం ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం. మన మాట ఎలా ఉంది. ఇవన్నీ గూడా అనుభవాలేనండి. ఇవే మనం చెప్పొచ్చు మనందరికీ గూడా ఖచ్చితంగాను. అందుకే అనుభవమే జ్ఞానము. తర్వాత లాస్ట్ 2 ఇంకా ఇంపార్టెంట్ అండి. అది ఇహానికి, అక్కడ పరానికి. ఇహం అంటే ఈ భూమి మీద మనం జీవించడానికి ఉపయోగపడతాయి. అదే పరం అంటే మనం వెళ్ళిన తర్వాత ఇంకో లైఫ్ ఉందండి. ఎంతమంది నమ్ముతారండి అది? కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. ఇహం కాకుండా ఈ భూమి మీద జీవితం కాకుండా ఇంకా పరంలో గూడా ఇంకో జీవితం ఉంది. ఆ పైలోకాల్లో. మనం చనిపోయిన తర్వాత వెంటనే ఇక్కడితో ఎండింగ్ అయిపోవడానికి లేదండి. ఇంకా చాలా ఉందది. అక్కడ కూడా ఉపయోగపడాలి మనం తీసుకెళ్ళిన పుణ్యం అనేది. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఇది లైన్ అండర్‌లైన్ చేసుకోండి ఇది. మా జీవితాల్లో ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో ముఖ్యంగా బ్రహ్మర్షి అప్పాజీ గారి కుటుంబంలో అది మా అమ్మగారి నుంచి నాకొచ్చింది. మా అత్తగారి ఇంటికొచ్చిన తర్వాత మా మావయ్య గారు, మా ఫ్యామిలీ అందరిలో కూడా అది ఉందండి. అంటే మనకి రూ. 100 అంటే రూ. 10 ఇచ్చేయవలసిందే. 10% అనే ధర్మం అనేది కనీస ధర్మం అది. అది స్పిరిచ్యువల్ లా అండి. మనం రేపు లక్షొచ్చాక ఇద్దామండి. కాదండి. 100 ఉంది కదా! రూ. 10 ముందు కేటాయించండి. మీరు అన్నదానానికి ఇచ్చే స్థితిలో ఉంటే అన్నదానానికి ఇవ్వండి. మీ స్థితి ఎలా ఉంటుందో అది ఇస్తారు. వస్త్రదానం ఇచ్చే స్థితిలో ఉంటే వస్త్రదానానికి ఇవ్వండి. మీ జ్ఞానం ఇంకొంచెం పరిణితి చెందిందనుకోండి, పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌కి ఇవ్వండి. లేకపోతే ఎన్నెన్నో చక్కగా మీకు లైబ్రరీస్ కడతారు, ధ్యానాలయాలు కడుతున్నారు. ఎన్నెన్నో ధ్యాన మందిరాలు, సెంటర్స్ రన్ చేస్తున్నారు. కొంతమంది సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. జ్ఞానం ఉంది ఆళ్ళకి. వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇదంతా దానమే ధర్మం అండి. ఆ ధర్మమే పుణ్యం అని చెప్తాను నేను. అది సారు ఎందుకు ధ్యాన నవరత్నాలు పెట్టారు చూడండి ఎంత గొప్ప రత్నాలు. 3 రత్నాలు ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ నవరత్నాలనేది ఈ 3 సెట్లనమాట చూడండి. ఫస్ట్ సాధనకి, రెండోది, మూడోది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇంకొక విషయాలు చెప్పారు. 18 ఆదర్శ సూత్రాలు చూపించారు మనకి. 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కరికి మీ మ్యాగజైన్స్ తెప్పించుకుంటే గనక స్పిరిచువల్ ఇండియా గాని, ధ్యాన జగత్ మ్యాగజైన్ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తానండి. మేము ధ్యానం చేసిన చాలా కొత్తలోనే ప్రతి ఎవ్రి మంత్ ఒక పుస్తకం కొనుక్కోవాలి రూల్ పెట్టుకునేవాళ్ళు. అందుకే మా ప్రతి ఒక్కరింట్లోని మినిమమ్ 1000 పుస్తకాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరింట్లో సహజంగా మినిమమ్ 1000 పుస్తకాలు ఒక లైబ్రరీ ఉంటది. అది చదివామా లేదో కాదు. ముందు పుస్తకాలు కొనడం అనేది మా బాధ్యతగా ఉండేది. ఆ తర్వాత ఒక సమయం వస్తది. ఖచ్చితంగా అన్ని పుస్తకాలు ఉపయోగపడతాయని. చదివిన పుస్తకాలు మళ్ళీ ప్రక్కవారికి పంచడం కూడా నేర్చుకోవాలి. మనం ఒక్కదాన్ని దాచుకుంటే ఏమొస్తుందండి? ఒక బుక్ చదివాము. మనకు బాగా నచ్చింది. దాన్ని ఇంకొకసారి మీరు చదవండి. అయితే మీరు చదవండి. మీరు చదివిన తర్వాత మాకివ్వండి చెప్పొచ్చు. ఇది దానమే ధర్మము, ధర్మమే పుణ్యులు. ఈ పుస్తకాలు చదవడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి. మరి పత్రిజితో నా ప్రయాణం అని చెప్పారు కాబట్టి, సార్‌తో ఒక 2, 3 అనుభవాల దాకా మీతో పంచుకుంటానండి. నేను సార్‌తో ఒకసారి హైదరాబాద్ ఒకసారి నేను కైలాసపురం 2011లో విశాఖపట్నం ధ్యానమాచ చక్కర జరిగిందండి. 2012లోని కైలాసపురి ఓపెన్ అయింది. మహేశ్వర మహాపిరమిడ్‌ది. అనగానే అబ్బా! నాకు మహేశ్వరుడు అంటే చాలా ఇష్టం గదా! ఒకసారి పిరమిడ్‌కెళ్ళి ఒక 4 రోజులు, 3 రోజులు మెడిటేషన్ చేసొద్దాము అని అక్టోబర్ అనుకుంటానండి. ఒక 3, 4 డేస్ కోసం ఒక 4 చీరలు, ఒక 5 చీరలు పెట్టుకున్నాను. జస్ట్ ఎళ్ళేసి ఒక ధ్యానం చేసి వచ్చేద్దాం అంతే. అంత పెద్ద పిరమిడ్ ఓపెనింగ్ అయింది గదా! అని చెప్పి ఎళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఒక నేను ఎళ్ళిన రెండో రోజో, మూడో రోజో పత్తి సార్ వచ్చారు సిటీ నుంచి. అప్పుడు డిసెంబర్‌లో ధ్యానమాచక్రం అక్కడ. డిసెంబర్‌లో ధ్యానమాచక్రం ఎంతలాగా ఏర్పాట్లు చేయాలి గదా! సార్ అప్పుడప్పుడు చూడడానికి వస్తున్నారన్నమాట అలాగా. వచ్చారు. నన్ను చూసారు. "ఏంటి వాణి మేడం ఇక్కడున్నారన్నారు సారు." అంటే సార్ ఇలాగ 4 రోజులు మెడిటేషన్ చేయడానికి వచ్చాను సార్. మహేశ్వర మహాపిరమిడ్‌లో అన్నాను. అనగానే సార్ ఏం చేశారంటే, నా 2 చేతులు పట్టుకొని, ఆయన 2 చేతులతో పట్టుకున్న 2 చేతుల్లోను. "నేను చెప్పే వరకు మీరు ఇక్కడి నుంచి ఎళ్ళొద్దు మేడం. నేను చెప్పిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి" అన్నారు. ఒక మాటే ఇంకేం అనలేదు. నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలొద్దు. నేను చెప్పాక మీరు బయటికి వెళ్ళాలి అన్నారంతే. ఆ బయటికి వెళ్ళాలనే విషయం ఎప్పుడు చెప్తారో నాకు తెలీదు.
చెప్పేసారు, ఆయన వెళ్ళిపోయారు. అయితే అక్కడ నాకు ధ్యాన సాధన కూడా అవ్వట్లేదండి అక్కడ. ఎందుకంటే ఈవినింగ్ 6:00 పిరమిడ్ క్లోజ్ చేసేసేవారు. అక్కడ కన్‌స్ట్రక్షన్స్ వర్క్‌లు అవుతున్నాయి. వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. అదే ఫస్ట్ పిరమిడ్ ఓపెనింగ్ అయింది ఇంకాను. అంటే రాత్రంతా తెల్లవార్లు పిరమిడ్ ఉంచాలి అనుకోని ఉంచుతారని నేను అనుకున్నాను. సాధన ఎప్పుడు యోగి సమయం అండి. మీ జీకే సార్ కూడా చాలా సార్లు చెప్పుంటారు మనకి. రాత్రి పూటే యోగి సమయం అండి. పగలంటే మన మన పనులన్నీ చక్కగా సక్రమంగా చేసుకోవాలి. రాత్రి మాత్రమే సాధన ఎప్పుడు చేయాలండి. దానికి అందుకే పౌర్ణమి 7 రోజులు, బిఫోర్ 3 డేస్, ఆఫ్టర్ 3 డేస్ పౌర్ణమి రోజు. ఈ 7 డేస్ కీలకమైన సమయం. మన ఆహార వ్యవహారం కూడా మార్చుకోవాలి ఆ టైంలోని. మనం ఆహారాన్ని మామూలు తీసుకుంటూ ధ్యాన సాధన చేయాలంటే అవ్వదు. యుక్తాహార విహారస్య అని మన ఆహార వ్యవహారాలన్నీ కూడా మన ఆహారం బట్టి ఉంటాయి కాబట్టి, దాన్ని బట్టి మనం ఫుడ్ మార్చుకొని నైట్ టైమ్ సాధన చేయాలి. మరి రాత్రి సాధన చేయాలి నేనక్కడ. చేద్దామంటే 6 గంటలకు క్లోజ్ చేసేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మణరావు గారని, గుంటూరు లక్ష్మణరావు గారు అక్కడ అన్నీ చూస్తున్నారండి. అప్పుడు సార్ దగ్గరికెళ్ళి, "సార్ లక్ష్మణరావు సార్, నాకు అర్థం కాలేదు. పిరమిడ్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసేస్తే అది ఎలా అవుతది సార్? ఈ శరీరం ఉంది. దీనిలో ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది?" నేను ఇలాగే చెప్పాను దానికి ఉదాహరణ ఆయనకి. పిరమిడ్‌లోని ధ్యానం జరగకపోతే మరి అక్కడ సోల్ లేనట్టే కదా! మనందరం ఎందుకు కట్టుకున్నాం అంత పెద్ద పిరమిడ్‌ని? అందరూ సాధన చేయాలని కదా! మీరు నాకొక లైట్ ఏసి పెట్టాలి. నైట్ టైమ్ ఖచ్చితంగా ఒక లైట్ ఉండాలి. సాధన చేయడానికి తలుపు తీయాలన్నాను నేను. అనగానే ఆయనేమన్నారు, "అదే కాదమ్మా! అక్కడ తీస్తుంటే ఏమవుతది, లంబాడీ వాళ్ళందరూ రాత్రిపూట ఎప్పుడో వచ్చినప్పుడు అలా ఎవరో ఎప్పుడో ఏదో చిన్న మిస్టేక్, ఏదో మందు బాటలు పెట్టారని ఏదో చేసని మనం ఎవరో పెట్టుకోవాలి సార్. అక్కడ వాచ్‌మెన్ పెట్టుకోవాలి తప్ప దానికోసం తలుపులు వేస్తే తలుపులు ఎయకూడదు" అనగానే ఆయన ఎంతో మంచిగా చెప్పాలండి. ఆయన కోసం చాలా ఇదిగా చెప్తారు. లక్ష్మణరావు అంటే అది ఇది అని. మనం ఎప్పుడైనా సామరస్యంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూడా అంతే సామరస్యంగా ఉంటారండి. మన ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండాలి, మిత్రత్వంతోని. వెంటనే చక్కగా ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించారు. లైటు రాత్రంతా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ పిరమిడ్‌లో కూడా లైట్ ఉండాలండి. బెడ్ లైట్ అని గాని, ఏదైనా గాని ఒక లైట్ ఉండాలి. రోజు ఒక అగరబత్తి వెలిగించడం గాని. ఎప్పుడు అది దేవాలయం కంటే గొప్పదండి. ధ్యానాలయం పిరమిడ్ అనేది. అది మామూలుగా అనుకోకండి. చాలా మంది తెలియక పిరమిడ్‌లు నిర్మించేస్తున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత దాని వాడకం ఇంకొకలా మార్చేసుకుంటున్నారు. అది చాలా తప్పనమాట. పిరమిడ్‌లో ఖచ్చితంగా ఎప్పుడు ఒక దీపం గాని, ఒక లైట్ గాని ఉండాలి. లేకపోతే అట్‌లీస్ట్ రోజుకొక అగరబత్తి వెలిగించాలి. అక్కడ ధ్యానం జరగాలండి ఖచ్చితంగాను. అప్పుడేం చేశాను రోజునింకా రాత్రిపూట ఎళ్లి ధ్యాన సాధన చేశాను. 7 గంటలకు భోజనం పెట్టేస్తారు నైట్ అక్కడ. అయిపోయిన తర్వాత నేను రాత్రిపూట 8కి, 9కి వెళ్ళిపోయేదానండి. 10, 11, 12 ఏ టైం మీరు 'మహేష్ మహాప్రభుడు' ఎంతమంది చూసారో తెలీదు. కింగ్ చాపర్‌కెళ్ళి పైకెళ్ళి కూర్చుండేదాన్ని. మళ్ళీ కిందన కూడా కూర్చునేది కాదు. అంత పెద్ద పిరమిడ్ చూస్తేనే మామూలుగా మనకు అనిపిస్తది. బాబు ఎవ్వరు లేకుండా మనం ఒక్కడుంటే ఎలా ఉంటదో ఆలోచించండి ఒకసారి. ఆ పిరమిడ్ చూసిన వాళ్ళకి తెలుస్తది మీకు. ఒక 5,000 మంది ఒకే సిట్టింగ్‌లో పడతారది. ఈ లైన్ స్టెప్స్ అన్నీ ఎక్కి ఆ కింగ్ చాపర్‌కెళ్ళి లోపల కింగ్ తర్వాత క్వీన్ చాపర్. ఆ పైకెళ్ళి కూర్చొని మెడిటేట్ చేసేదాన్నండి. ఎప్పుడు తెలివొస్తే అప్పుడు రావాలి. నా పద్ధతి ఏంటంటే ధ్యానం అంటే టైమ్‌తో సంబంధం ఉండకూడదు. మనకెప్పుడు తెలివొస్తే అప్పుడు లేవాలంతే. ఎవరు లేపినట్టు మధ్యలో లేవకూడదు. అందుకని నేను రాత్రిపూట సాధన ఎంచుకున్నాను. అలా ధ్యాన సాధన చేస్తుంటే నాకు 2 రోజులు పోయిన తర్వాత రోజు నేను ఏదైతే రూమ్ నాకిచ్చారో పడుకుంటే ఆ రూమ్‌కి ఎదురుగా ఒక కుక్కుండేదండి. నాతో పాటు లోపలికొచ్చేది పిరమిడ్‌లోకి. పోనీ వచ్చిందా ఏమని కిందన కూర్చుందా అంటే లేదండి. నాతో అన్ని స్టెప్పులు తిరుగుతూ, నేను ఏ కింగ్ చాపర్ దాటి పైకెక్కి కూర్చుంటాను. నా పక్కనే వచ్చి కూర్చుండేది. అంటే నాకు మాస్టరా కదా! దాన్ని డాగు, కుక్క అనలేను నేనసల. ఒక మాస్టర్‌లా నాతో వచ్చి కూర్చొని కొన్ని రోజుల పాటండి. మళ్ళా నాతో పాటు రాత్రయితే ఏ టైం ఇంటికెళ్తుంటానో రూమ్‌కెళ్తా ఆ రూమ్ దగ్గరకొచ్చి కూర్చుండేది. అక్కడే పడుకుండేది. మళ్ళీ తెల్లవారు లెగ్గానే నాకు మార్నింగ్ మెడిటేషన్ చేయడం ఇష్టం నాకు. మార్నింగ్ 5:00 లేచి పిరమిడ్‌లోకెళ్తే మళ్ళీ నాతో పాటు వచ్చేది. అంటే ఇంత పిసరు భయం గూడా లేదండి అక్కడ నాకు. చూడండి అంత పెద్ద 100 ఎకరాల ప్లేస్‌లో ఒక పిరమిడ్ కట్టారు. అక్కడ ఉన్నవాళ్ళు చూస్తే 10, 15 మంది గూడా లేరండి. వర్కర్స్ ఎక్కడో పడుకుంటారు. వాళ్ళేదో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, హిందీ వాళ్ళు. ఈ మెయిన్ టీమ్ అంతా 10, 15 మంది గూడా లేరక్కడ చెప్పాలంటే. కానీ ఎటువంటి భయం అనేది అనిపించదు. ధ్యానం చేసే వాళ్ళకి మనతో ఎవరో ఉన్నారనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటదది. అది సాక్షాత్తు పత్రి సార్ కావచ్చు, ఆ చైతన్యం పరమ గురువుల చైతన్యం కావచ్చు. దాంతో మళ్ళా మెడిటేషన్ చేస్తున్నాను. ఇలాగ 10 రోజులు అయిందండి. సార్ చెప్పారు కదా! నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పారు సార్. ఒకటే మాట అంతే. నేను చెప్పాక మీరెళ్ళాలని చెప్పారు. మళ్ళా 10, 15 రోజులు అయిపోయిందండి. ఈ 5 చీరలు తిరగేసి, మరగేసి, ఉతకడం, కట్టడం. నేను నేను ఊహించలేదు గదా! నాకింకెక్కడికెళ్ళాలో కూడా తెలీదు. కట్టాలని ఇప్పుడు తెలుసు నాకు. ఓహో! ఒక రూ. 100, రూ. 50 పెడితే కట్టాలకెళ్ళొచ్చు. ఏమైనా బట్టలు కొనుక్కోవచ్చే విషయం కూడా తెలీదప్పుడు నాకు. అక్కడే ఉన్నాను అలాగే నేను. అయితే సారొచ్చారు. మళ్ళా రెండోసారొచ్చారండి. రెండోసారొచ్చి ఎలా జరుగుతుంది సాధన అని అడిగారు. సార్ రోజు మెడిటేషన్ పిరమిడ్‌లో చేస్తున్నాను సార్. ఇవన్నీ చెప్తున్నాను నేను. చెప్పిన తర్వాత మళ్ళా అదే సిట్యుయేషన్ అండి. నా 2 చేతుల్లో ఆయన చేతిలో పట్టుకున్నారు. నేను చెప్పే వరకు మళ్ళీ ఇక్కడి నుంచి కదలొద్దు మీరు. నేను చెప్పాకే మీరు ఇక్కడి నుంచి బయటికెళ్ళాలని చెప్పారు రెండోసారి. మళ్ళా అలాగే ఉన్నాను నేను. మళ్ళా సాధన చేస్తూనే ఉన్నాను. ఇంతకీ సిట్యుయేషన్ ఏంటంటే అక్కడ ధ్యాన సాధన జరగాలేమోనండి. పిరమిడ్ కొత్తగా కట్టారు.
ఎవరు సాధనకి పిరమిడ్‌లోకి ఎవరు ఎళ్ళట్లేదండి. అక్కడ వర్క్ చేసినోళ్ళు కూడా ఎవరు ఎళ్ళట్లేదు అసలు చెప్పండి. మెయిన్ మెంబర్స్. నేను ఎళ్ళిన వారం పోయిన తర్వాత అందరిని రిక్వెస్ట్ చేసేదాన్ని. సాగర్ మీరు రండమ్మా ఒకసారి మెడిటేషన్‌లోకి. అమ్మా నువ్వు రామ్మా అని చెప్పంటే ఎవరో ఒక ఇద్దరే చాముండేశ్వరి మేడం అని, సుబ్రహ్మణ్యం గారని ఉండేవారు. తర్వాత ఒకరు రావడం మొదలుపెట్టారండి. అంటే ఒక ఇద్దరో, ముగ్గురో అంతే. ఇంక అంతకన్నా జనాలు గూడా అక్కడ లేరు గదా! వాళ్ళు గూడా నాతో వచ్చి కూర్చునేవారు కాసేపు. అయితే ఒక అరగంట, గంట చూసి ఎళ్ళిపోయేవారు. తర్వాత ఉదయం అంతా పనులు చేసుకుంటారు కదా పాపం ఆళ్ళు. ఇలా అయిపోయిందండి. మళ్ళా థర్డ్ టైమ్ వచ్చారు కొత్తసారండి. మూడోసారొచ్చారు. మూడోసారొచ్చి మళ్ళీ ఏం చెప్పారంటే, "వాణి మేడం నేను మిమ్మల్ని బోధనకి తీసుకెళ్తాను. మీరు నాతోని బోధన వస్తారు మీరు. కానీ నేను వచ్చిన తర్వాత" పత్రి మేడం, సార్ ఇద్దరు వచ్చారండి ఆ రోజు. థర్డ్ టైమ్ అది. వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని బోధనకి తీసుకెళ్తాను. ఆ రోజు సార్ నవంబర్ 11థ్ బర్త్‌డే అండి. ఇది నేనెళ్ళింది అక్టోబరు. ఇవంతా లెక్క చూసుకుంటే 41 డేస్ జరిగాయండి అవి. చూడండి 4 డేస్ వచ్చిన మనిషిని 41 రోజు పాటు అక్కడ ఉంచేసారు పిరమిడ్‌లో అంతే నన్ను. నాకే తెలియకుండా. ఇంకా చూసి ఇంకా ఏమి తెలియక అక్కడే ఒక వరలక్ష్మి మేడం అని ఆ పిరమిడ్‌కి ఆనుకొని ఒక ఆవిడుంటారు. ఒక ఆశ్రమంలా ఉంటది. ఆవిడ సారీలు అమ్ముతారని కూడా తెలీదు నాకు. ఆవిడ ఇంటికి మామూలు మాస్టర్‌గా ఎళ్ళాను. ఆవిడ చెప్తున్నారు ఇలాగ బ్లౌజులు అవి చేస్తారని చెప్పి. మేడం నాకు ఒక్క సారీ ఇవ్వండి మీ దగ్గర కొనుక్కుంటాను చెప్పాను గాని, ఒక 500 పెట్టి ఒక సారీ కొనుక్కొని దానికి ఫాల్ కూడా ఏయించుకోలేదు. దాన్ని ఒక 4 సార్లు కట్టుకొని మొత్తం 5 రోజుల పాటు కంటిన్యూ ఇలా చేస్తున్నా. ఈ 5 సారీలతోనే 40 రోజులండి. అయిపోయిన తర్వాత అప్పుడు సారొచ్చారండి. మళ్ళా కైలాసపురికొచ్చి వెహికల్‌తోని. వచ్చిన తర్వాత అందరూ సారొచ్చారంటే చాలు ఒక 100 మంది, 200 మంది వచ్చేస్తారు. ట్రస్ట్ మెంబర్‌లు. సార్ లేకపోతే ఎవరు ఉండరక్కడ. అందరూ జనాలందరూ వచ్చేసారు. "వాణి మేడం మీరు త్వరగా తయారవ్వండి. సార్‌తో బయలుదేరాలట" అని చెప్పి శివప్ప గారు అందరున్నారు. ఎందుకయ్యా బాబు కంగారు పడతారు. సార్‌తో నాకెప్పుడు భయం లేదండి. ఆయన నాతో ఎప్పుడు అలా ఎప్పుడు హార్ష్‌గా మాట్లాడడం ఏం చేయలేదు. "వాణి మేడం మీరు రెడీ అవ్వండి. మనం బయలుదేరుతాం" అని చెప్పారు. ఇదంతా చూసి తర్వాత లెక్క పెట్టుకొని చూసుకుంటే 41 రోజు అవ్వడం అయింది ఒకటి. రెండోది ఆయన మాట ఇచ్చారని ఎంత గుర్తుపెట్టుకుంటారో చూడండి. 2 టైమ్స్ వచ్చి పలకరిస్తున్నారు, వెళ్తున్నారు. నేను చెప్పే వరకు ఎళ్ళొద్దంటున్నారు. థర్డ్ టైమ్ వచ్చి నన్ను స్వయంగా నేను మిమ్మల్ని బోధన తీసుకెళ్తాను ఏదైతే చెప్పారో నన్ను బట్టలు సర్దుకోమని డ్రైవర్‌ని ఇచ్చి పంపించి నేను ఏదైతే రూమ్‌లో ఉన్నానో ఆ రూమ్ దగ్గరికి నా లగేజ్ అంతా కార్‌లో ప్యాక్ చేయించేసి వెంటనే మనం బోధనకెళ్తున్నాం మేడం అన్నారు. మరి నేను ఒక్కదాన్నే లేడీస్ ఉన్నాను. సార్‌తో నలుగురు, ఐదుగురు పిల్లలున్నారు. అంటే నాకొక తోడివ్వాలని ఆయనకి చాలా పెద్ద ఆలోచనండి. ఇంకా తల్లి కంట, తండ్రి కంట కూడా ఎంత గొప్ప ఆలోచన ఆయనకి తిరిగితేనే తెలుస్తదసలు చెప్పాలంటే. వెంటనే సార్ ఏం చేశారు ఇప్పుడు చంద్ర మేడం అని మాకు మారం శివప్రసాద్ మిసెస్ అండి. ఆవిడే ఎప్పుడు బయటికి రాని మనిషి అసల. ఆవిడ ఎక్కడికి సార్‌తో కూడా ఇలా ప్రయాణం చేయలేదు ఆవిడసల. అలాంటిది వాళ్ళ ఇంట్లోనే ఒక ఫంక్షన్ జరిగింది. పత్తి సార్‌తోని. అందరికి మంచి మంచి భోజనాలవి పెట్టారు. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఆవిడ ఎత్తి పెట్టుకోలేదు కూడా పాపం అసల. ఇంకా అయిపోయిన తర్వాత అందరూ ఎళ్ళిపోయిన తర్వాత పెట్టుకున్నారు. చంద్ర మేడం మీరు రావాలి. కారెక్కాలి. వాణి మేడం మీరు నాతో వస్తున్నారన్నారంతే. ఇంకా ఆవిడ ఏం చేయడానికి ఇంకేం లేదండి. సార్ చెప్పారంటే ఇంక. వెంటనే చంద్ర మేడం వాణి మేడం మన ఇద్దరి కోసం వచ్చినట్టున్నామండి మన ఇద్దరం. చూడండి నేనెప్పుడు మీతో రాలేదు. నేనెప్పుడు సార్‌తో ప్రయాణం మీ వల్ల నేను సార్‌తో ప్రయాణం చేయడం అయిందని ఇంక మా ఇద్దరం కార్‌లో కూర్చున్నామండి. సార్ తీసుకెళ్తున్నారు. మేము డైరెక్ట్‌గా బోధన తీసుకెళ్తారనుకున్నాము. కానీ బోధన కాకుండా మెదక్ చాలా ఏరియాలు తీసుకెళ్లారు మమ్మల్నండి. ఎప్పటినుంచో చాలా మంది మాస్టర్స్ నాకు పరిచయం చేసేవారు. వాణి మేడం ఈవిడ మెదక్. ఈవిడ ఎంత మంచి మాస్టర్ తెలుసా అని చెప్పేసి వాళ్ళకి నా చెయ్యి చెప్పేవారు. ఈవిడని వదలకండి వాణి మేడంని. మీరు క్లాసులు చెప్పించుకోండి. ఈవిడని అసలు వదలొద్దని చెప్పేవారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. ఆవిడకి ఇప్పటికొచ్చి నేను ఆ ఊరు గూడా ఎళ్ళడం అవ్వలేదు మెదక్ నేను. కానీ ప్రత్యేకించి సారు ఆ విషయం కోసం నన్ను తీసుకెళ్లారేమో అనిపించిందండి. ఆ మెదక్ ఆ అమ్మ చాలా పెద్దావిడ ఆవిడ. 70 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. మంచి పండుగ ఎంత అందంగా ఉంటారో ఆవిడ. ఆ ఊరు తీసుకెళ్లారు. ఇంకొక ఊరు తీసుకెళ్తే పత్రిజాత యొక్క బర్త్‌డే సెలబ్రేషన్ ఎలా చేస్తారంటే అండి 500 మందితో ఒక ఊర్లో. ఓ 200 మందితో ఒక ఊర్లో. ఎక్కడ చూసినా మిరపకాయ బజ్జీ, ఉగ్గాని అండి. పత్తి సార్‌కి ఇష్టమని మిరపకాయ బజ్జీలు కామను. ఉగ్గాని కామన్ మాట. ఇక తర్వాత స్వీట్స్ అన్నీ ఇంకేం పెట్టినా ఆళ్ళిష్టం. తట్టలతోని, బుట్టలతోని పల్లెటూర్లు కదండీ! బుట్టలు నిండా ఒక 5, 5 వందలు మిరపకాయ బజ్జీ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చనమాట అన్నట్టుగా. రాగానే సార్‌కి మాకు మిరపకాయ బజ్జీ పెట్టడం, ఉగ్గాని పెట్టడం. అలాగే అన్ని ఊర్లు తీసుకొని లాస్ట్ సాయంత్రానికండి మేము బయలుదేరి మేము బోధనకెళ్తున్నామాట. అయితే వెళ్తున్నప్పుడు బోధనలోనే సార్ చదివారు. సార్ అక్కడ జీవించారు కాబట్టి ఆయన వెళ్ళే గుడి, ఆయన చదివిన బడి, ఆయన ఆడుకునే క్రికెట్ ప్లేసు, ప్రతి ప్లేస్‌లోని మమ్మల్ని ఆపి వాణి మేడం చూసారా? ఇదే ఈ రామాలయంలోనే ప్రసాదం కోసం నేను రోజు గుడికొచ్చేవాడిని. ఇగో క్రికెట్ ఇక్కడ ఆడేవాడిని. అంటే కారు ఆపేసి ఏదో కారులో చూపించడం కాదండి. ఇది అది చూపించుకొని కారు వెళ్ళిపోవచ్చు కదా! ప్రతి ప్లేస్‌లో రాజు కారు ఆపు. అంటే ఎంత అతిథి దేవో భవ అంటే ఎంత ఇక్కడ వయసుతో కూడా సంబంధం ఉండదండి. అంత గొప్పగా అలా గౌరవించడం మనకు నిజంగా నేర్చుకోవాలి ఆయన నుంచి. మనం మన కాలిక్యులేషన్స్‌తో మనం ఉంటాం మనుషులకి గాని, ఆయనలాగా అంత గొప్పగా ఆలోచించాలంటాను నేనైతే. అవన్నీ నేను చూసి నేర్చుకున్న విషయాలు. అంత గొప్పగా ప్రతి కారు ఆపడం అన్ని విషయాలు చూపిచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ అన్నీ అయిపోయి, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంక మన పెరుబడి వస్తుందండి. కరెక్ట్ ఆ ప్లేస్ ఎంటర్ అవుతున్నామండి. సాయంత్రం 6, 6:30 సమయం అది. ఏ చెట్టు మీద ఉన్నాయో తెలీదు. ఒక్కసారిగా
ఒక 100, 200 కాదండి అవి పావురాలు. ఒక 300, 400 ఉంటాయి. అన్ని ఎక్కువ పావురాలు ఒకే చెట్టు మీద ఉండి, ఒకేసారి పక్షులు అలా ఇలా కారు ఎంటర్ అవుతుంటే ఇలా ఎగిరితే ఎలా ఉంటదో ఆలోచించండి ఒకసారి. ఒక్కసారి జివ్వుమని అలా ఎగిరాయమాట. ఏంటబ్బా! సార్ ఇలా ఎంటర్ అవుతున్నప్పుడుగా ఊర్లోకి, బోధనలోకి ఇన్ని పావురాలా? ఒక పావురం చూస్తేనే మనకి చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక స్వేచ్ఛకి చిహ్నంలాగా అనిపించేది నాకు. నా అనుభూతికి. అన్ని పావురాలు ఎగరడం అంటే బోధనలోకి ఎంటర్ అయ్యామండి. ఆ రోజంతా సార్‌తో పాటు బోధనలో ఉన్నాం. అంతా కార్యక్రమాలంతా ఫస్ట్ టైమ్ చూడడం గదా! ఎంతో అనుభూతి అనమాట. అబ్బా! సార్ పుట్టిన ఊరు, ఈ పుట్టిన ఇల్లు, ఈ ఇల్లు ఇలా ఉంది. చాలా అనుభూతి చెందుతున్నాం మేము. ఎంతో మంది ఫ్రెండ్స్ అయిపోయాం అక్కడ. ఇంక రాత్రంతా తెల్లవారు పడుకోవడం జరగదండి ఎప్పుడు గూడాను. దానికోసం మాకు దుప్పట్లు, తలగాళ్ళు, చాప గూడా అక్కర్లేదు. సార్‌తో ఎప్పుడు ఎక్కడున్నా గాని రాత్రంతా తిరుగు మీద ఉండడమే ఇంక పూర్తిగా. తెల్లవార్లు గూడా. అయిపోయిన తర్వాత ఉదయం లేసాక మళ్ళా అక్కడ మేము టిఫిన్‌లు చేసి బయలుదేరామండి. బయలుదేరి ఎక్కడికి బయలుదేరామనుకున్నారు? మేము హైదరాబాద్. అశోక గార్డెన్స్‌లో సార్ బర్త్‌డే. అంటే ఇక్కడ బోధనలో చేస్తారు ముందు రోజు. అదే రోజు సాయంత్రం నుంచి అశోక గార్డెన్‌లోనే సిటీలో చేస్తారండి. అదెప్పుడు కామన్‌గా జరుగుతున్న విషయం. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం అది. నేను అక్కడ అశోక్ గార్డెన్ ఎప్పుడు ఎళ్ళలేదు. దాంతో అశోక బిల్డర్స్ అని వాళ్ళు వాళ్ళే చేస్తారు సార్ బర్త్‌డే. వెంటనే నన్ను సారు అక్కడికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళాక అందరూ మాస్టర్సే ఇంకా ఎన్నెన్ని ఊర్ల నుంచి ఎంతమందొచ్చారు మాస్టర్స్. ఆయనకి ఎంత గుర్తుందంటే ఈ 41 డేస్ అయిపోయిన తర్వాత ఈ బోధన తీసుకెళ్లారు. అశోక్ గార్డెన్ తీసుకెళ్తూ మళ్ళీ ఎవరికో అప్పచెప్పేవారు. "వాణి మేడం మీరిక్కడే చూసుకోండి. మళ్ళీ ఇక్కడికే రండి." అలా మళ్ళా ఆయన ఎవరితో దేబట్టిస్తారు నన్ను. నేను అనుకున్నాను ఇంకా హైదరాబాద్ నుంచి దేబట్టిస్తారు, ఇంటికి పంపించేస్తారు అనుకున్నాను నేను. పంపించలేదండి. సార్ సరాసరిగా హైదరాబాద్‌లో సార్ బర్త్‌డే అయిపోయిన తర్వాత నన్ను తిన్నంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. పత్తిసారు పత్తిపాడు ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పోనీ ఏదన్నా చూపించి పంపించేస్తానంటే అలా కాకుండా 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు నన్ను. అది నాకేంటో అర్థం కాదు. అంటే ఏదన్నా మనం వద్దు అనడానికి లేదు. సార్ నేను వెళ్ళిపోతాను సార్ అనడానికి లేదండి. పత్తిసారితోని, పత్తిమేడంతోని మేము ముగ్గురం కలిసి ఉన్నాం ఇంట్లోని. నేను చాలా మొహమాట పడుతున్నాను. ఎందుకంటే సారు ఎప్పుడు మేము విన్నామండి. నెలలో ఒకే 2 రోజులు ఉంటారు ఇంట్లోని. అంతకు మించి ఎప్పుడు ఉండరని. అది గూడా కరెక్షన్ చేస్తారని విన్నాం. అంటే నెల రోజులు అటు బయట తిరుగుతుంటారు. ఎక్కడ ఇంటికే ఎళ్ళరంటసల. ఒక్క రోజు, 2 రోజులు అది గూడా ప్రతిసారు ఆ ఇంట్లో గూడా కరెక్షన్ కోసం ఉంటారు గానీ, ఇంట్లో ఉంటారని వినలేదు నేనసల. అలాంటిది రాక రాక సార్ ఇంట్లో 2 రోజులున్నారు. ఆ టైంలో నేనెందుకుండాలిక్కడ? పత్రి మేడం, సారు ఉంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్‌గా మాట్లాడుకోవడం ఆళ్ళ ఫ్యామిలీ అనేది ఉంటది కదా! ఆవిడకి ఫ్యామిలీ లైఫ్ కావాలి గదా! నేనున్నానేంటప్పుడు నేను చాలా మొహమాట పడుతుంటే, సార్ ప్రత్యేకంగొచ్చి, "వాణి మేడం మీరెక్కడ పడుకుంటున్నారు" అన్నారు. నేను నవ్వుకుంటున్నాను లోపట. ఏమనంటే, "పత్రి మేడం ఉన్నారు గదా! ఆవిడ చూసుకుంటారు గదా!" కానీ సార్ మళ్ళా దాని యొక్క బాధ్యత తీసుకోవడం ఏంటి అనుకున్నాను నేను. అప్పుడు మేడం ఏమన్నారు, "రావే నా దగ్గర పడుకో" అని చెప్పి నా పక్కన పడుకో అన్నారు. ఇదంతా ఒక లెక్కైతే ఆవిడసల పెద్దగా పరిచయం లేదు పత్రిమేడ నాకు. ఆవిడతో ఎవరికిని. అలాంటిది ఆవిడ నా పక్కన పడుకో అంటుందావిడ. ఏందిరా బాబు! ఈ సమస్యొచ్చింది నాకసలు చాలా మొహమాటొస్తది నాకు. అని అనుకునే లోపు సార్ అది కాదు మేడం నేను బయట పడుకుంటాను కదా! ఇంకో రూమ్ గూడా ఉంది కదా! సార్ బయట హాల్‌లో టీవీ చూస్తున్నారు. సార్ పడుకోరా అన్నాను. నీ మొహం సార్ క్రికెట్ మ్యాచ్ చూసుకొని అక్కడే పడుకొని పోతారు. కరెక్షన్ చేస్తారు. నీవేమి అలా పడుకుంటావు అనుకున్నావా సార్ ఏమన్నాను. పడుకో నా పక్కన అన్నారు. 2 డేస్ అలా ఉన్నానండి ఆళ్ళ ఇంట్లోని. మంచిగా పత్రిమణితో అన్నీ అబ్జర్వ్ చేయడం. ఆవిడ ఎలా ఉంటున్నారో ఒక గురువు భార్యగా. ఆవిడే సామాన్లు తోముకుంటూ పని మనిషి రాకపోయినా గాని, ఇవన్నీ ఆవిడ సింపుల్ లివింగ్‌ని అవన్నీ నేను చూసానండి. సారొచ్చారంటే మరి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, కలుస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఎళ్తున్నారు. అయిపోయిన తర్వాత పత్రిమణితో చెప్పాను కదా! నాకసలు పరిచయం లేదు పెద్దగా ఆవిడతోని. మేడం అంటే తెలుసు గానీ, మాట్లాడి పరిచయం లేదు. అలాంటిదావిడ టక్ టక్‌మని ఒక బీరువాలో ఉన్న 2, 3 చీరలు తీసిందావిడ. ఒక 4 చీరలు తీసి, "ఇది పెట్టు. నువ్వు ఇంటికెళ్తున్నావు రేపు. ఎవరితో దేబెట్టిస్తానన్నది." "నాకెందుకు మేడం చీరలన్నాను." నా మనసులో అనుకుంటాను ఏమనుకుంటానంటే, ఈ చీరలేవో కైలాసపూర్‌లో ఉండున్నప్పుడు ఇచ్చుంటుంటే కట్టుకుందును కదా అక్కడ. ఇప్పుడు నాకెందుకు మేడం ఈ చీరలన్నారన్నమాట మనసులో అనుకుంటున్నాను. ఏం అనలేదు బయటికి ఆవిడతో అసలు మాట్లాడక భయం నాకు. అనగానే ఊరుకుంటే ఆవిడన్నారు, "వద్దు మేడం అసల నాకు" అన్నాను. "పెట్టు" అన్నారంతే. అది ఫస్ట్ టైమ్ అండి మా ఇద్దరిని. పెట్టాను. తర్వాత సార్ ఏం చేశారంటే ఎవరో తీసుకొచ్చి దేబెట్టిచ్చి బస్ ఎక్కిచ్చేసారు. నేను ఇంటికొచ్చేసాను. ఇదొక ఎక్స్‌పీరియన్స్. వచ్చిన వెంటనే ఆ చీరలు ఎక్కడ ఏదిచ్చినా గాని, మనం ఎప్పుడైనా దాన్ని ఇతరులకు పంచడం కూడా నేర్చుకోవాలి. అది వచ్చిన వెంటనే మా అత్తగారికి ఒకసారి ఇచ్చాను. మా అమ్మగారికి ఒకసారి. మా అమ్మగారి సారీ ఇప్పటికి ఉందండి ఆ సారీ. 2012లో చీర. ఇప్పటికి బ్లౌజ్‌తో సహా మా అమ్మగారికుంది. అది మంచి పట్టు చీరలు ఆవిడిచ్చారు. ఇదో చీర 4 చీరలు కూడా నలుగురికి ఇచ్చాను. ఒక్క చీర కూడా నేను ఉంచుకోలేదు చెప్పాలంటే. అంటే నాకేమో అలా కనెక్టివిటీ మనమే ఉంచుకోవాలి. అలా కాదు. మనకిచ్చారు. మనం ఇంకొకళ్ళకివ్వాలి. ఇది నా కాన్సెప్ట్. అది ఉండేది. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. ప్రతిసారితో చూడండి నేనేమి 40 రోజులు ఉండాలనుకోలేదు. కానీ మన చేత ఏ పని చేయిస్తారో, ఎలా చేయిస్తారో, ఎప్పుడు చేయిస్తారో ఒక సరెండర్‌నెస్‌తో ఉంటే ఆ ప్రయాణం అంత సాఫీగా జరిగిపోద్ది. అలాగే ఒకసారి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో అండి. బుద్ధ పౌర్ణమి అంటే మా ఫ్యామిలీకి ఒక పెద్ద సెలబ్రేషన్. పండగనమాట. మాకు సంక్రాంతి అన్నీ ఇంక అదేనండి. మేము కొత్త బట్టలు కట్టుకున్నాము, కొత్త బట్టలు కొనుక్కున్నామంటే సంక్రాంతికి, దీపావళికి, దసరాకి ఇంతకుముందు కొనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ధ్యానమా చక్రానికే కొంటాం మేము. ధ్యాన యజ్ఞాలప్పుడు.
7 రోజులు ఉండేవి. ఇప్పుడు 11 రోజులు. ఇంకా ఎంత వీలైతే అంత బట్టలు కొనుక్కోవడం నుంచి అన్నీ గూడా మాకు అప్పుడే ఉండేది. అలాగే నేను బుద్ధ పౌర్ణమి కూడా మాకు 3 డేస్ ఉంటుంది. మెయిన్ 2 ఈవెంట్సే సంవత్సరంలో. బుద్ధ పౌర్ణమి 3 రోజులు మే నెలలో జరుగుతదది. ఇది ఇక్కడ ఇది. మా మరిది గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి బుద్ధ పౌర్ణమి మేము ఎప్పుడెళ్ళినా సరే 3 డేస్ ఈవెంట్ చూసి ఒక 5 డేసో ఎంతో ఉండి వచ్చేసేవాళ్ళం ఇంటికి. అలా అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఉంటాం. ఎవరో ఒకళ్ళిద్దరు మిస్ అయినా గాని. ఆ రోజు ఏమైందంటే సార్ చెట్టు కింద కూర్చున్నారు. ఇల్లు అందరికీ సార్ ఏం చేస్తారంటే సెండ్ ఆఫ్ ఇస్తుంటారు. ఒక 10 మంది 20 మందితో కూర్చొని చెట్టు కింద కూర్చొని మర్రి చెట్టు కింద మామిడి చెట్టు కింద ఇల్లు వంక హాయ్ బాయ్ చెప్తుంటారు. టాటా చెప్తున్నారు. అందరూ చెప్పేస్తున్నారు. మా ఇంట్లో అందరూ ఏం చేస్తారు ఈ రోజు బయలుదేరిపోయి మనం చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్ళి ఒక 1 డే 2 డేస్ ఉండి తర్వాత ట్రైన్ టికెట్ తీసారు అందరూ విశాఖపట్నం వచ్చేయాలి. అది నాకేమనిపిస్తుంది ఎప్పుడు జనం ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం కన్నా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజైనా ఉండి మెడిటేషన్ చేయాలి నాకు ఇష్టం. ఎప్పుడు కూడా ఏ టైం అయినా కానీ. నేనేమన్నాను పెరుగుడిలో గడిచి వెళ్తున్నానండి నేను తిన్నంగా సార్ని దాటుకుని అందరూ ఇటువైపు వెళ్తుంటే నేను సార్ని దాటుకుని అటువైపు వెళ్తున్నాను. వెళ్తుంటే సార్ ఏం చేశారు వాణి మేడం అని పిలిచారు. పిలిస్తే సార్ ఏంటి సార్ అన్నాను. మీరు కాస్త ఇలా చేయి చూపించి ఆ పిరమిడ్కి ఎనర్జీ ఇవ్వండి మేడం అన్నారు. పిరమిడ్కి ఎనర్జీ ఇవ్వడం అంటున్నారు ఏంటి సారు నేను రాంగ్ విన్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూశారు. అంటే అందరూ వెళ్ళిపోయినా సెండ్ ఆఫ్ ఇస్తూ నేను వెళ్ళిపోయిందని ఏమొచ్చి వెళ్ళిపోతే ఒక మాట అన్నానండి. సార్ ఈ రోజు నేను ఇక్కడే ఉంటున్నాను సార్ ఇక్కడ. ఈ రోజంతా ఇక్కడ ఉండి రేపు వెళ్తాను సార్ నేను పిరమిడ్లో మెడిటేషన్ వెళ్తాను ఏదో వచ్చింది టాపిక్ అండి. రాగానే ఆయన ఏమంటున్నారు పిలిచి పిరమిడ్ కాస్త ఎనర్జీ ఇవ్వండి మేడం అన్నారు. నేను విన్నాను రాంగ్ అని చెప్పి వెనక్కి చూస్తే మీరు విన్నది కరెక్ట్ గా విన్నారు. పిరమిడ్లోకి వెళ్ళి కాస్త మెడిటేషన్ చేసి ఎనర్జీ ఇవ్వండి అన్నారు అంతే. అది నాకు అప్పటికి అర్థం అవ్వకపోయినా కానీ పిరమిడ్లోకి వెళ్ళాను మంచిగా మెడిటేషన్ చేశాను వచ్చేసానండి. వచ్చిన తర్వాత మా లక్ష్మి మేడం మీకు తెలుసు ఫ్లూట్ లక్ష్మి గారు ఆవిడ నేను కొంచెం ఈ మెడిటేషన్ పరంగా బాగా కొంచెం డీప్ గా ఉండేవాళ్ళం కాబట్టి అందరికంటాను వెంటనే ఇంటికి వచ్చిన వాణి లక్ష్మిని మనం ఇంటికి వెళ్ళొద్దు మనం పచ్చిసారి కర్నూలు వెళ్దామా సార్ కర్నూలు వెళ్ళిపోవాలి వీళ్ళందరూ విశాఖపట్నం వెళ్ళిపోయి టికెట్ కావాలని క్యాన్సిల్ చేసుకొని చెప్పేద్దాం వాళ్ళకి. నాకైతే పచ్చిసారికి వెళ్ళాలనిపిస్తుంది. కర్నూలులో సార్ ఉన్నారు. నేను మనం నైట్ కి బయలుదేరదామని అడిగాను అంతే. మా లక్ష్మీపిని వెంటనే మరుసటి రోజు అండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అయితే వాడిని నేను వస్తానైతే సార్ కర్నూలు వెళ్ళారు కదా అయితే బుద్ధ పౌర్ణమి తర్వాత అనగానే రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కామండి. ఇదంతా బుద్ధ పౌర్ణమి తర్వాత 4 రోజులు పోయిన తర్వాత విషయం. అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు మేమేమో ఇటువైపు ప్రయాణం చేసాం. వెళ్ళిన తర్వాత కరెక్ట్ గాను అక్కడ బస్సు ఎక్కితే కరెక్ట్ 5 o'clock దిగుతుందండి. అక్కడి నుంచి మేము ఏదో ఆటో కట్టించుకొని సార్ యొక్క ఇంటికి వెళ్ళాం. సార్కి అందరూ రూమ్ లో ఉండి కాలు పడుతున్నారు మగపిల్లలు 4 ఉండి. ఆయన ఆ రూమ్ నుంచి కూడా మేము హాల్లో కూర్చున్న విషయాన్ని ఆయన గమనించారు అక్కడి నుంచి అండి. ఇలాగ అక్కడ మంచం బెడ్ మీద ఇలా ఒంగొని చూసి ఏంటి సంగతి ఈ టైం వచ్చారు అన్నారు సార్. ఊరినే సార్ మిమ్మల్ని మళ్ళా ఇక్కడ చూడాలనిపించింది ఒక రోజు ఇక్కడ ఉండాలనిపించింది మీతో పాటు అందుకే వచ్చారు సార్ అన్నాం. అంతేనండి. తర్వాత వెంటనే సార్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వేడి నీళ్ళు పెట్టండి కొంచెం స్నానాల కాలకి అన్నారు. అబ్బా ఇప్పుడే కదా వచ్చాం ఇంకా అప్పుడు వేడి నీళ్ళు పెట్టండి మనకి అన్ని చెప్తున్నారు ఏంటి అనుకున్నాం మేము. అంటే సార్ ఉద్దేశం ఏదో ఉంది. అందుకే మమ్మల్ని ఉదయాన్నే వేడి నీళ్ళు పెట్టండి వేడి నీళ్ళు పెట్టి ఇవ్వండి అని చెప్పాను కానీ వాళ్ళకి చెప్పారు మేము గబగబా డ్రెస్ చేంజ్ చేస్తున్నాం అంత అయినా అంతా 6 అయింది టైము. వాళ్ళకి టిఫిన్లు తిండి ధ్యాన కిచెన్స్ నుంచి ఉగ్గాని మిరపకాయ బజ్జీ మైసూర్ బోండా ఇవన్నీ టిఫిన్ తెప్పించారు 6 గంటలకి. 6 గంటలకి టిఫిన్ తినడం ఏంటారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాక మాకు టిఫిన్ పెట్టేయాలి. మామూలుగా 8 గంటలకు 9 గంటలకి మనం టిఫిన్ పెట్టాం మన ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకుంటున్నాం ఏం ఆలోచిస్తాం మనం ఎప్పుడు బట్టి తింటే అప్పుడు పెడతామా లేదండి. కానీ వాళ్ళని ఆలోచించం మనం వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు ఎప్పుడు తింటారు ఇంత ఆలోచన చెయ్యం. కానీ ఆయన ఆలోచన చూడండి ఎంత ఇదిగా ఉందో. అసలు అంతా అయిపోయి కూడా పెట్టచ్చు 8 గంటలకు 9 గంటలకు. కానీ ఉదయాన్నే 6-6:30కే ధ్యానప్రియ కిచెన్స్ అనేప్పుడు ఓపెన్ చేశారు అక్కడ కర్నూలులోని. అక్కడి నుంచి మొత్తం అన్ని రకాల టిఫిన్ తెప్పించారు మాకు పెట్టేశారు. ఇంత చూస్తే అయిపోయిన తర్వాత ఇంకా సూట్ కేసు ఇంకా అక్కడే ఉంది బయటే ఉంది ఇంకా నాది. వాడి నాతో కారు ఎక్కండి అన్నారు. ఇది 6:37 అండి. ఆ టిఫిన్ అయిపోయింది స్నానం అయిపోయి కారు ఎక్కండి అన్నారు. ఎక్కిన తర్వాత నాతోని మిమ్మల్ని క్లాస్ తీసుకెళ్తాను అన్నారు. అంటే సార్ కర్నూలులోనే ఒక క్లాస్ ఉందండి ఆ రోజు 7కో ఎంతకో ఒక 300 మంది ఒక మేడం ఏర్పాటు చేశారు ఉమాదేవి గారని. ఆవిడే ఉమాదేవి గారే ఆవిడ ఏర్పాటు చేశారు. ఆవిడతో పాటు మేము క్లాస్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ ఎందుకో కొంచెం రూట్ సిటీ ఆవిడ చెప్పడం వల్ల చాలా కోపం అయిపోతారు సార్. ఇంకా ఎంత కోపం అంటే అసలు నీకు తెలుసా ఇలాగ అలాగే తిట్టేస్తా పట్టుకుని రూట్ ఇలాగే తీసుకొస్తే టైం అయిపోతుంది క్లాస్ అని చెప్పి ఏదో సంథింగ్. మేము అలా బిక్కు బిక్కుమని కూర్చున్నట్టుగా కూర్చున్నమాట వెనక అసలు వెంటనే కాలు దిగాము. దిగిన వెంటనే ఎవరైతే ఏర్పాటు చేశారో ఆవిడకి గట్టిగా కోపపడిపోయి సారు ఈ రోజు క్లాస్ నేను చెప్పట్లేదు అన్నారు. సార్ ఏంటి సార్ అన్నారు. ఈ రోజు క్లాస్ వారి మేడం తీసుకుంటారన్నారు. ఆవిడకే చెప్పించుకోండి నేను క్లాస్ చెప్పట్లే అని చెప్పారు. అసలు అందుకోసం నన్ను కారుకి తీసుకొచ్చారని చెప్పి అనుకున్నాను నేను. అప్పటికి సార్ ఇప్పుడు క్లాసులు చెప్పించిన విషయం తెలుసు కదా. కానీ సార్ క్లాస్ తీసుకోవాల్సిన క్లాస్ నేను చెప్పాలని అనుకోలేదు అది. వెంటనే సార్ ఏం చేశారు నన్ను పక్కన కూర్చోమన్నారు. మీరు క్లాస్ చెప్పండి అన్నారు.
చెప్పండి అంటారా, ఇంకెంత డిఫరెంట్ గా చెప్పించారు క్లాస్ అంటే ఆ రోజండి. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటారు, ఫ్లూట్ ఆపిన తర్వాత నేను క్లాస్ చెప్పాలి. ఆయన మళ్ళీ ఫ్లూట్ వాయించడం మనం చూసుకొని అబ్జర్వ్ చేయాలి, అవేర్నెస్ తో క్లాస్ చెప్పడం. అది చాలా స్పెషల్ అండి ఆ రోజు మాత్రం నాకు అది 1.5 అవర్. ఇంక తర్వాత తర్వాత ఏమన్నారు, పక్కన కూర్చుని మనిషిని ఏం చేసిన తర్వాత మీరు అలా జనాల్లో వాళ్ళతో వెళ్తూ క్లాస్ చెప్పన్నారు. నాకంత ధైర్యం ఎక్కడ ఉంటుంది, మనం అసలు ఎలా వెళ్తామంటే సార్ పక్కన కూర్చుని వాళ్ళండి. ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడుకుంటూ క్లాస్ చెప్పడం, అందరూ కూర్చున్నారు కదా అన్నారు. ఈయన సార్ ఫ్లూట్ వాయించడం, ఫ్లూట్ ఆపిన తర్వాత నేను క్లాస్ చెప్పడం, మళ్ళీ క్లాస్ చెప్తూ సార్‌తో అబ్జర్వ్ చేయడం. అలాగే ఒక 1 ½ అవర్ అయిందండి ఆ క్లాసు. చాలా నాకే తెలియదు అసలు నేను అలా అంత అవేర్‌నెస్‌తో సార్‌తో ఉంటే మాత్రం చాలా అవేర్‌నెస్ వస్తదండి ఎవరికైనా గాని. ఎస్పెషల్లీ ఎవరికైనా గాని వస్తది. ఆ అవేర్‌నెస్‌తో నీకు అంటే అప్పటికి నేను కొన్ని రోజులు బట్టి క్లాసులు ఎందుకో తగ్గాయి. సార్ చాలా ఎక్కువ క్లాసులు చెప్పించారు. అక్కడ ఎందుకో చిన్నది ఒక 1 అవర్ 1 ఇయర్, 2 ఇయర్స్ బ్రేక్ లాగా వచ్చింది కొంచెం. బయటికెళ్ళి క్లాసులు చెప్పడం. అంటే మళ్ళా నన్ను రీస్టార్ట్ చేశారేమో అనిపించిందండి. ఇదొక విషయం. దాని ముందు ఇంకొక విషయం జరిగిందండి. సారు చాలా మంది కొట్టారు, తిట్టారు అంటుంటారు. నాకెప్పుడు అటువంటి ఎక్స్‌పీరియన్స్ నాకు లేదని నేను కావాలని కోరుకోలేదు గూడా. చాలా మంది డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్నారు. కొడితే మనకేవో తగ్గిపోతాయి. సార్ కొడితే మనకు మోక్షం వచ్చేస్తది. ఇలాంటివి కూడా ఉన్నాయి. అవేం పెద్దగా నేను నమ్మను. ఎప్పుడు సార్ నన్ను తిట్టింది కూడా లేదసల. అంటే అంత ఇదిగా మేము ఎప్పుడు సార్‌తో వంట చేస్తున్నా గాని, ఎవరిని రానిచ్చేవారు వంట చేస్తుంటుంటే. మనం చేస్తున్నాం అనుకోండి, మనతో పాటు ఇంకెవరు గబగబా వచ్చారనుకో సరదా పడి, వెంటనే అక్కడే ఆపేసేవారు. నా లోపల ఏదో వచ్చేది. ఏంటి సార్‌కేమైనా భేదభావం ఉంటదా అసల? మనల్ని రానిస్తున్నారు గదా! మరి వాళ్ళు రానివ్వలేదేంటి? వెంటనే ఆయన చదివేశారండి ఆ మాట. చదివేసి ఏం చెప్పారంటే లోపటి నుంచి అది అర్థమైపోయింది. నేనేమనుకుంటున్నానో ఆయనకి అర్థమైపోయింది. అర్థమైపోయి, "వాణి మేడం, మీ చెయ్యికి ఒక ఎనర్జీ ఉంది. నా చేతికి ఒక ఎనర్జీ ఉంది." నంబర్‌తో సహా చెప్పారండి. అందువల్ల మనిద్దరం కలిసి వంట చేస్తున్నాం మేడం. అందుకే వాళ్ళు వస్తుంటే వద్దని చెప్పాను. నాకు నాకు లైట్‌గా హింట్ ఇచ్చారక్కడ. అంటే నేను ఇంకెప్పుడు అలా అనుకున్నాను. అంటే ఆ ఎనర్జీ మెడిటేషన్ చేయడానికి ఎలా ఎనర్జీ ఉంటుందో ఫుడ్‌కి కూడా ఎనర్జీ ఉంటాదండి. ప్రతిసారి చెప్పాక తెలిసిందండి ఆ విషయం నాకు. ఫుడ్‌ని మనం అందరం టేస్ట్‌తో కొలుస్తున్నాం లెక్క. కానీ టేస్ట్ కాకుండా ఎనర్జీతో కూడా మనం మెజర్‌మెంట్ చేయొచ్చండి. నాకిప్పుడు బాగా తెలుస్తది. కొన్ని ప్లేస్‌లకెళ్ళినప్పుడు వంట తిన్నప్పుడు గాని, మనం హోటల్‌కెళ్ళినప్పుడు గాని, ఎనర్జీ ఫీల్ అవ్వలేదు అనిపిస్తది నాకు. ఆ ఎనర్జీ తెలియట్లేదు అనిపిస్తదండి. అందుకే మనం మెడిటేషన్ చేసే వంట చేయాలని చెప్తారు సారు. ఇలాగా ప్రతిసారితోని ఆ క్లాస్ అవుతుంది కదండీ! ఎవరైతే ఈ డ్రైవర్ మీద చాలా కోపపడుతున్నారు కదా ప్రతిసారు, ఇదొక విషయం. చాలా చాలా సీరియస్ అయిపోయారు. నెక్స్ట్ ఎవరైతే క్లాస్ అరేంజ్ చేసారో ఆవిడ మీద ఎందుకో కోపమయ్యారు ఆవేళ. చాలా ఎక్కువ. రాజుగారి మిసెస్ అని ఆవిడ చాలా మంచి ఆవిడ. కానీ ఎందుకో అంత కోపమవుతున్నారు సారు, అది మనకు అర్థం కాదది. ఆ విషయాన్ని ఇంకా ఎలా తెలియజేయాలనుకుంటున్నారో ఏమో తెలియదు. సార్‌కి నాకు ఎటువంటి ఏమి లేదండి. పక్కనే సార్ దగ్గర కూర్చున్నాను నేను. సార్ క్లాస్ ఎలా స్టార్ట్ చేయాలని ముందు ఫస్ట్ ఎప్పుడు సార్‌ని ఎప్పుడు అడుగుతుంటాను. ఎప్పుడు అలవాటది. అంటే సార్ ఏమంటారు, "ఒకసారి డీటెయిల్‌గా చెప్పండి. కూలంకషంగా చెప్పండి. వివరంగా చెప్పండి. మొత్తం అంతా చెప్పండి" ఒకసారి చెప్తారు. ఒకసారి ఇలా చెప్పండి చెప్తారు. లేతే ఈ అనుభవమే చెప్పని చెప్తారు సార్ ఎప్పుడును. అందుకోసం ఒకసారి నేను ఇలా సార్ కేసి తిరిగి ఇలా చూసానంతే. అది నాకు అర్థమైందండి ఆ విషయం. అక్కడ చూసినోళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలీదు. ఆవిడ మీద ఉన్న కోపం, ఈ క్లాస్‌కెళ్తున్న ఇది, నాకు పట్టుమని కొట్టారండి అసల. ఈ చెంప ఆ దెబ్బకసలు ఎంత గియ్యమంటదంటే చెవు అసలు ఎళ్ళిపోవాలసలు మామూలుగా అయితే. అంత సౌండొచ్చింది. అంత పెద్ద దెబ్బండది. అది ఎందుకు కొట్టానో మా ఇద్దరి మధ్యన ఏమీ లేదసలు. నాకు తెలుసు ఆ విషయం. అంత దెబ్బ కొట్టేసాక ఆ సౌండ్‌కి నాకు అదిరిపోయినట్టు అయింది. కానీ నొప్పి రావట్లేదు. ఒక దెబ్బ అనిపించట్లేదు. తాకిందా లేదా అని కూడా అనిపిస్తుంది. మీరు నమ్మకపోండసల. కానీ దెబ్బ కొట్టే సౌండ్ గాని, ఆ యాక్షన్ గాని అంత పవర్‌ఫుల్‌గా ఉందది. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే లాస్ట్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత జనరల్‌గా క్యాజువల్‌గా మామూలుగా కళ్ళకి నీళ్ళు తిరిగిపోయి అయిపోవాలసల. ఏమీ లేదండి అసలు. చెప్తున్నా కదా! దెబ్బ నాకు తాకలేదని చెప్తున్నాను కదా! మళ్ళీ సార్‌తో పాటు నేను చెప్పాను కదా! సార్ ఫ్లూట్ వాయిస్తాను, నేను క్లాస్ చెప్తా అంతా అయిపోయింది. అంతా అయిపోయిన డౌటొచ్చిందండి. ఉండి ఎదురుగా కూర్చున్నోళ్ళని అడుగుదాం ఒకసారి. సార్ నన్ను గట్టిగా కొట్టారు గదా! ఎవరో ఏమనుకుంటారు, అసలు సార్ కొట్టారంటే అసలు ఎవరు చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ పదే పదే అందరిని అడుగుతున్నానండి. మా లక్ష్మి మేడంని అడిగాను, ఫ్లూట్ లక్ష్మి గారిని. లక్ష్మిని, "సార్ నన్ను చాలా గట్టిగా కొట్టారు. నీకు వినబడిందా? నువ్వు చూసావా?" అని అడుగుతాను. ఎందుకంటే ఎదురుగా కూర్చుందావిడ. "ఏది నాకేం కనబడలేదే, సార్ నిన్ను కొట్టలేదు" అంటుందావిడ. మళ్ళీ ఇంకొక ఇద్దరిని అడిగాను. "ఇదేంటి సార్ నన్ను అంత గట్టిగా కొడితే మీకేమి వినబడలేదా?" అసలు ఎవరికైనా అయితే బుర్ర తిరిగిపోయి, ఈ చెవికి అన్నబేరు ఏదైనా అవుతదేమో, లేకపోతే కళ్ళకి నీళ్ళు తిరిగి వచ్చేస్తాయి అసలు మనకి. ఏడుపొచ్చేస్తదసల. అలాంటిది ఏమి అనిపించలేదు అంటున్నానేంటంటే, లేదు లేదు మాకేమి కనిపించలేదు, మాకేమి వినిపించలేదు. నిన్ను కొట్టారా అంటున్నారాళ్ళు. అప్పుడు నాకు అర్థమైపోయిందండి. అది ఆ దెబ్బ ఎవరిదంటే ఆవిడకి తగిలింది పాపం అసల. అంటే ఆ ఉమాదేవి గారి కోసం అన్న దెబ్బని నాకక్కడ ఒక దెబ్బగా చూపిచ్చారు గానీ, అది నాకు దెబ్బ కాలేదు అందుకని. అది అర్థమైంది. ఆ తర్వాత ఎప్పుడు మా ఇద్దరి మధ్యన ఎప్పుడు తిట్టుకున్నది గానీ, దెబ్బలాడింది గానీ, కసిరింది గానీ, ఎటువంటి సిట్యుయేషన్ లేదండి. ఆ రోజు అక్కడితో ఆగిపోలేదు సారండి. ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యే సార్ కొత్త సారు. రాత్రి వరకు కూడా సార్‌తో కంటిన్యూ జర్నీ చేశానండి అలా. అక్కడ తీసుకెళ్లారు. మరి ఆ బస్ స్టాప్‌లో లైబ్రరీ ఓపెన్ చేశారండి. ఈరోజు మన అతిథి వాణి మేడం వచ్చారు విశాఖపట్నం నుంచి. అతిథి అని చెప్పడం ఒకటి ఆళ్ళందరికిని.
ఇవన్నీ నాకు చాలా విచిత్రంగా, వింతగా ఉన్నాయి. చాలా స్పెషల్‌గా ఉన్నదండి వాళ్ళంతా అనమాట. దాని తర్వాత జగన్నాథ్ గట్టండి. అది మీకు అసలైన విషయం చెప్పాలి. ఏదైతే కైలాసపురం తర్వాత బోధన వెళ్ళానో, కొన్ని ప్లేసెస్ మనం ఎంత వెళ్ళాలని ట్రై చేసినా వెళ్ళలేమండి. అది కొన్ని సార్లు సార్‌తోనే నా ప్రయాణం జరిగేది. ఆ బోధన అలాంటి ప్లేసే, అద్భుతమైన ప్లేస్ అది. జగన్నాథ్ గట్టు గూడా అలాంటి ప్లేసేనండి. సార్ సరాసరి అన్ని దారంతా చూపించుకుంటూ, క్లాసులు చేయించుకుంటూ నన్ను జగన్నాథ్ గట్టుకు తీసుకెళ్లారండి. అది ఈవినింగ్. మేము మెట్లెక్కుతున్నాం. సార్‌తో పాటు ఎక్కుతున్నాను నేను గూడాను. కార్‌లో దిగాము. ఇంక సార్‌తో పాటు ప్రయాణమే ఇంకా సాయంత్రం వరకు గూడా ఇంకెక్కడ మధ్యలో డివైడ్ అవ్వడం అవ్వదనమాట ఇంకా. అయిపోయి వెళ్తుంటుంటే సార్ ఎక్కుతున్న 4 మెట్లు ఎనకాతల ఉన్నాను నేను. నేను ఆయనతో ఎనకాల ఎక్కుతున్నానండి. అంటే అంతకుముందు నాకు 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ఇన్నర్ వాయిస్ వినబడడం అనేది. ప్రతిసారు సర్జరీ చేసినప్పుడు వాయిస్ వచ్చింది. ఇంకొకసారి సోక్రటీస్ అని చెప్పి ఇంకొకసారి వాయిస్ వచ్చింది. ఇది మూడోసారండి. ఎలాంటి వాయిస్ వినబడుతుందంటే లోపటి నుంచి జగన్నాథ గట్టు. ఇది జగన్నాథ గట్టు కాదు. మోక్ష గట్టు. అది 3 సార్లండి రిపీట్‌గా వర్డ్ ఎంత స్పష్టంగా చాలా క్లియర్‌గా గట్టిగా వినబడుతుంది లోపటి నుంచి నాకు. అది బయటకి ఎవరికీ వినబడదు. నా లోపల నుంచి వాయిస్ నాకొస్తుందన్నమాట అది. ఇది జగన్నాథ గట్టు కాదు. ఇది మోక్ష గట్టు అని 3 సార్లు వచ్చిందండి. అయిపోయిన తర్వాత నేను ఏంటబ్బా ఇలా వినబడుతుంది. ఇది మోక్ష గట్టు అని వినబడుతుంది. అని సార్ వెనకాల నడిచెళ్తున్నాను కదా! ఆయనకి అర్థమైపోయింది ఆ విషయం. అర్థమైపోయి వెంటనే సార్ వెనక్కి తిరిగి చూసారు. నేను వెనకాతల ఉన్నాను. "వాణి మేడం మీరు ఆ జగన్నాథ స్వామి టెంపుల్‌లోకెళ్ళి ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి రండి. అప్పుడు మీరు నా దగ్గరకొద్దురు గాని. ప్రసాదు నువ్వు వాణి మేడంని తీసుకురా" అని చెప్పి అప్పచెప్పేసారండి. అది ఫస్ట్ టైమ్ చూడడం నేను జగన్నాథ స్వామి ఆ టెంపుల్ అంత విచిత్రంగా, అంత డిఫరెంట్‌గా ఉంటది. ఇలాగ ఒక బండ కింద ఉంటదనమాట. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేవారు. నా పేరు 3 పేర్లు పెట్టారు. వెంకటరామూర్తి, సత్యనారాయణమూర్తి, జగన్నాథ స్వామి అని. "అమ్మ 2 సార్లు నీ తల చిన్నప్పుడు పుట్టెంటుకలు తీయించావమ్మా. నీకు ఎప్పటి నుంచో పూరి జగన్నాథ స్వామి దగ్గర తీయించాలంటే వాళ్ళకి పిచ్చి మాటలు చెప్పకు. అప్పుడు ధ్యానం లేకపోయినా గాని ఇప్పుడొచ్చి చిన్నప్పుడు నాకు తెలిసి ఒకసారి కూడా తల వెంట్రుకలు ఇవ్వడం అనేది నాకు తెలీదండి. తర్వాత 10 సార్లు చెప్పాక అర్థమైంది. ఎప్పుడు పుట్టి వెంట్రుకలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. తలంపులు బోడు చేసుకోవాలి గానీ, తల వెంట్రుకలు బోడు చేసుకోమని చెప్పడం కాదనేవారు. ఓహో! నేను కరెక్ట్‌గా ఉన్నాను తర్వాత అర్థమైంది నాకు. అది నాకు గుర్తొచ్చింది. ఆ జగన్నాథ స్వామి గుడి అనగానే నాకు అది గుర్తొచ్చేసింది నాకు. ఓహో! లోపలికెళ్ళి శుభ్రంగా గంట సేపు మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత ఆ ప్రసాద్ పత్తిసార్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళా నన్ను అప్పచెప్పడం జరిగింది. తను అనుకున్నాడు, "సార్‌కేం గుర్తుండదు లేక నువ్వు మెయింటైన్ చేయక నేను తీసుకెళ్తాను లేక" అన్నారు. అనేసాక సార్‌కి అన్నీ గుర్తుంటాయండి. వెంటనే ఎలా అయింది మెడిటేషన్ అని అడిగారు నన్ను. చాలా బాగా అయింది సార్ అన్నాను. అనగానే జగన్నాథ్ గట్టు ఫస్ట్ టైమ్ చూడడం గదా! మిమ్మల్ని అన్నీ ఈవేళ జగన్నాథ స్వామి టెంపుల్ మొత్తం జగన్నాథ్ గట్టు అంతా మీకు చూపిస్తాను మేడం అన్నారు. అనేసి భుజం మీద చెయ్యేసి ఎంత స్పీడ్‌గా నడుస్తున్నారంటే అండి, అవి 4 దారుల్లా చేశారన్నమాట. జగన్నాథ్ గట్టుకి 4 దారులు చేసి విపరీతంగా మొక్కలన్నీ పూల మొక్కలన్నీ యేసున్నాయి. ఈ చివరి నుంచి ఆ చివరికి నడిపిస్తున్నారండి. ఆ చివరి నుంచి ఈ చివరికి. నడిపించి చెయ్యి భుజం మీదేసి చాలా బలంగా మా ఇద్దరమేనండి పోనీ వచ్చారంటే జనాలందరూ అలా పోని వచ్చినట్టు కూడా లేదు. ఎప్పుడైతే జనాలు అలా వచ్చారంటే అందరూ వచ్చేస్తారు. ఎవ్వరు లేరండి ఇంకా. మిమ్మల్ని అన్నీ చూపిస్తా అని చెప్పాను కదా! మీకు జగన్నాథ్ గడ్డ మీకు. నేను డీటెయిల్‌గా మీకు అందరికి మొత్తం అన్నీ చూపిస్తా అని చెప్పేసి నన్ను మొత్తం అన్ని చూపించారండి. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నాం. అదొక చాలా చాలా స్పెషల్ అనుభూతి అనమాట అది. సార్‌కి ఎంత దగ్గరగా ఆ రోజంతా ప్రయాణం చేయడము, ఆ జగన్నాథ్ గట్టంతా రాత్రి ఉండిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము హైదరాబాద్ వెళ్ళడం అండి. మన భర్త సార్ వాళ్ళ ఇంటికి మళ్ళా మేము వెళ్ళడం. అదయిపోయిన తర్వాత. అయిపోయిన తర్వాత మళ్ళా ధ్యాన క్రియలోనే మాకు టిఫిన్స్ పెట్టించి సారు మరుసటి రోజు సాయంత్రం. అయిపోయిన తర్వాత మీరు కడుపు నిండా తినండి. మధ్యలో ఇంకేమి ఫుడ్ ఉండదు మనకి. మళ్ళా హైదరాబాద్ ఎళ్ళే వరకు ఏం ఫుడ్ ఉండదు. "వాణి మేడం ఈ బోండా తినండి" అని చెప్పి ఆయన ప్లేట్‌లో అవన్నీ మాకు వడ్డిస్తున్నారండి. మా ప్లేట్‌లో మాకిచ్చారు. మాకు పొంగనాలు పెట్టారు. మరి ఉగ్గాని పెట్టారు. మిరపకాయ బజ్జీ పెట్టారు. ఇంకేవో పెట్టారు. అయినా గాని మళ్ళా ఆయన ప్లేట్‌లో అన్నీ వడ్డిస్తూ నాకు "ఇది తినండి. ఇది బావుంటుంది. ఇది తినండి" అని చెప్తూ అంటే అంత ఎలా వస్తదండి ఆయనకి నాకు అర్థం అవ్వదు. అది ప్రతి ఒక్కరు అది నేను చెప్తున్నాను కాబట్టి నా అనుభవం మీరు ఇలా ఫీల్ అవుతున్నారు గానీ, అక్కడ ప్రతి ఒక్కరు అంతే అనుభూతి పొందుతారు ప్రతిసారితోని. ఆ సారు ఇంత ప్రేమగా మనల్ని ఎలా చూస్తుంటే వాళ్ళు గూడా అలాగే అనుకుంటారండి. నాకు అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను గానీ, ఆ అనుభవం అలా ఉండేదంతే. అన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి మేము బయలుదేరి వెళ్తున్నామండి హైదరాబాద్‌కి. వెళ్ళేసప్పటికి టైం 11:30 ఎంతో అయింది. అన్ని అవర్స్ 3:30, 4 గంటలు ప్రయాణం చేసేసక్కడ. పత్రికకి ఫోను చేస్తున్నారు. అంటే 6 గంటలు, 7 గంటలకు మేమన్నీ తిన్నాం ఇక్కడ. తిన్నాక ఫోను చేసి, "మేమందరం వస్తున్నాం. 6, 7 వస్తున్నాం మేము. వేడి వేడిగా జీడిపప్పు వేసి ఉప్మా చెయ్యి" అని చెప్పారు. మేడం అక్కడి నుంచి ఒక్క మాట అనకుండా వెంటనే అలాగే తప్పకుండా అని చెప్పి ఫోన్ పెట్టేసారండి ఆవిడ. అంటే మనం మాట వరుసగానే ఒక మామూలు ఇంట్లో ఎలా మాట్లాడేసుకుంటాం. "ఇప్పుడు ఉప్మా ఏంటయ్యా? ఇప్పుడొస్తున్నారు" ఏదో అంటున్నాం అసల. ఒక్క మాట లేదు. గురువు భార్య అనిపించుకున్నారు ఆవిడ నిజంగా. ఎళ్ళేసరికల్లా వేడి వేడిగా జీడిపప్పు వేసి ఉప్మా చేశారండి అసలా. అమృతంలా ఉంది చెప్పాలంటే. ఆ రోజు రాత్రి గూడా సారాళ్ళ ఇంటి దగ్గర నేను ఉండిపోవాల్సొచ్చింది. అలాగే ప్రతిసారి ఇంట్లో 2, 3 సార్లు ఉండడం జరిగిందండి అలాగా. నేను అనుకునేదాన్ని. నా కోరిక గూడా అది. ఎలా కోరుకున్నానంటే, నేను ఫ్యామిలీ మెంబర్‌ని కదా నేను. నేను కుటుంబ సభ్యురాలు కాకుండా లేనసలు నేనెప్పుడు గూడాను. నా నా భావనలో.
అందుకని నేను వాళ్ళ పిల్లలు అందరూ ఉండేటప్పుడు ఉండాలనుకున్నాను. ఒకసారి పరిణీత, పత్రి మొత్తం అందరూ ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది ఒకసారి. ఇలా నాకు తెలియకుండా సార్‌తో పాటుగా 2 రోజులు ఉండడం జరిగింది. ఈ జీడిపప్పు ఉప్మా చేసిన ఆ రోజు వెళ్లి సార్‌తోనే ఉన్నాను. అందరూ మగపిల్లలందరూ వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను మాత్రం సారాలతోనే ఇంట్లో వండుకోవడం జరిగింది. ఇవి నా అనుభవాలండి. చాలా చాలా ఉంటాయి. మీ టైం కూడా మీరు చూసుకోవాలి. 8:30 అయింది పర్వాలేదంటే ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. లేకపోతే మీరు ఏదైనా క్వెషన్స్ ఏమైనా ఉంటాయి. చాలా బాగున్నాయండి మీ అనుభవాలు. ఇంకొక పావుగంట మాట్లాడొచ్చండి. ఓకే అండి అయితే. ఒకసారి లక్ష్మీ మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు హైదరాబాద్‌లో ఉన్నారండి. అందరం కలిపి మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఉన్నాక ఎందుకో ఆ రోజు గూడా మనందరం పత్తిసారి ఇంటికెళ్దామా? వాళ్ళు ఒకే ఇల్లండి. ఆయనేం 10 ఇల్లులు మారలేదు. ఎప్పటికి ఒకటే ఇల్లండి. ఒక బయట పెద్ద ఇదుంటుంది. 2 బెడ్‌రూమ్‌లుంటాయి. ఒక హాలు ఎంత సింపుల్‌గా అంటే వాళ్ళ పాపిల్లు గావచ్చు, పత్తిసారిల్లు గావచ్చు, ఏవో అలా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేదది. ఆ ఇల్లు. ఆ ఇంటికెళ్దామా అనగానే అందరం కలిసి ఎళ్తున్నాము. ఎందుకో రోజు బాగా నిద్ర పట్టేసి మధ్యాహ్నం పడుకున్నాను నేను. నేను భోజనం చేయలేదు. వీళ్ళందరూ భోజనాలు చేశారు. వాణి మనం వెళ్దాం అనుకున్నాం కదా! మరి సాయంత్రం 5 అయిపోతుంది. నువ్వు వస్తావా కారు మీద అని చెప్పి అనగానే అయితే పిన్ని వస్తానన్నాను. మరి నువ్వు భోజనం చేయలేదు కదా! నీకేమైనా బాక్స్ పెట్టినా కార్‌లో తింటావా? మరి మనం ప్రయాణం 40 నిమిషాలు పడతది. ఒక అరగంట 40 నిమిషాలు పడుతది. తినేయొచ్చు కదా! కార్‌లో అన్నారు. వద్దొద్దు పిన్ని నాకు భోజనం వద్దు తినాలనిపించలేదు. ఎందుకంటే అది నిద్ర కాదండి. అదేదో మెడిటేషన్ కాన్షియస్‌లోనే ఉన్నాను. నిద్రపోతున్నాను గానీ, ఏదో డీప్‌గా ఉన్నాను. ఫుడ్ కూడా తినాలనిపించలేదు నాకు. నా ఫుడ్ ఎక్కడో ఉంటాదిలే పిన్ని అని ఒక మాట అనేసాను అంతే నేను. అని నాకు వద్దు ఫుడ్ అని చెప్పేసాను. చెప్పేసి ఇంటికెళ్ళిపోయేవాడిని. పత్తిసారి ఇంటికెళ్ళాం. ఎళ్ళిసాక చక్కగా పత్తిసారు చాలా మంది ఆ ఇంట్లో ఉన్నారక్కడ. కేశవరాజు గారు, పత్రి మేడము చాలా మంది ఉన్నారు ఇంట్లోని. మేము వెళ్ళేసాక హాల్‌లో కూర్చున్నామండి బయట. ఎళ్ళగానే హాల్‌లో అందరూ కూర్చున్నాం మేము. సారొచ్చి మమ్మల్ని పలకరించడానికొచ్చి నవ్వుతూను, "ఆ! ఏంటి అందరూ వచ్చారు బాగా" అన్నారు. అనేసి ఎలా ఉన్నారు అని అడిగారు. తర్వాత మళ్ళీ లోపలికెళ్ళి బయటకొచ్చారు నా దగ్గరికి. "వాణి మేడం మీరు భోంచేసారా?" అన్నారు. మధ్యాహ్నం భోంచేసారా అడుగుతారు ఎవరైనా? సాయంత్రం 5, 5:30 అండి. ఆ టైము. 5:30, 6 అయింది. ఆ టైంలో ఎవరు భోంచేసారో ఎవ్వరు అడగరండి అసలు చెప్పాలంటే. అలాంటిది వాణి మేడం అని చెప్పి భోంచేసారా అడుగుతున్నారాయన. ఫస్ట్‌లో అబద్ధం చెప్పేస్తాం గదా! ఆ టైంలో భోజనం అడగగానే ఏం చెప్పాను నేను వెంటనే, "చేసేసాను సార్" అన్నానంతే. అనేసి ఎళ్ళిపోయారు. ఆయన లోపలికెళ్లారండి. మళ్ళా బయటకొచ్చారు. వచ్చి "మీరు భోజనం చేయలేదు" అన్నారంతే. భోజనం చేశారా అని క్వెషన్ ఫస్ట్ ఏసారు. నేను అబద్ధం చెప్పాను. రెండోసారి భోజనం చేశారా కూడా అడగలేదండి. "మీరు భోజనం చేయలేదా" అన్నారంతే. ఇంకెలా అబద్ధం చెప్తానండి? నేను ఒక్కదాన్నే కదా భోంచేయలేదు. అందరూ భోంచేసారు చూడండి. ఆయనకెలా తెలిసిపోద్దండి? కళ్ళల్లో చూస్తూ మన కడుపులో ఉన్న ఆకలనేది గాని, ఒక తల్లే కాదు ఎవరికి తెలుస్తదో తెలీదు గానీ, ఆయనకి ఎంత గొప్పగా తెలుస్తదని దానికి పెద్ద తాత్కారం అనిపించింది. వెంటనే సార్ చేయలేదు సార్" అన్నాను అంతేనండి. అనేసి అడిగేసి ఊరుకోలేదండి ఆయన వెంటనే. కేశవరాజు ఆయన పెద్దాయన. అప్పటికే 50, 55 ఏళ్ళు కేశవరాజు గారికి. ఇదంతా జరిగిందంతా 20 సంవత్సరాల క్రితం అండి. ఆయన వెంటనే "కేశవరాజు ఇడ్లీ, వడ, దోస 4 రకాల టిఫిన్ తెప్పించారండి. తెప్పించి ఆయన నా కళ్ళెదురుగానే ఎళ్లారు తేడాకెళ్లారు, వచ్చారు. తెచ్చిన వెంటనే టేబుల్ మీద పెట్టారు. "కానీ మేడం ముందెళ్లి భోంచేసి అప్పుడు మాట్లాడదాం" అన్నారంతే. అంతే ఇంక నేను ఇంకేం మాట్లాడతాను ఎళ్లి నన్నొక్కదాన్నే పోనీ మరి నాతో పక్కన 5, 6 ఉన్నారు కదా! వాళ్ళకి కూడా ఏం భోజనం పెట్టలేదు పోనీ. నేను భోంచేయనన్నానంటే నన్నే తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద కూర్చోమని చెప్పి అవన్నీ ఓపెన్ చేసేసి నన్ను తినమన్నారు. నేను ఏదో తిన్నాను అయిపోయిన తర్వాత బయటికొచ్చాక బయలుదేరి దేవెట్టేటప్పుడు కూడా ఆయన ఎక్కడ నేర్చుకోవాలంటే విషయం అండి. అది మన సాంప్రదాయమో లేతే ఆయన లోపల నుంచి ఆ జ్ఞానం బట్టి వస్తదో ఆ వినయం తెలీదు. ఏ చిన్న పిల్లలెళ్ళినా, పెద్దవాళ్ళెళ్ళినా, ఎవరెళ్ళినా సరే అది ఆళ్ళింటికే కాదండి. ధ్యానమా చక్రాల్లో గాని, మేమెప్పుడో ఈజిప్ట్ ప్రయాణం చేసినప్పుడు గాని ఆయనతో ప్రయాణం, అమర్నాథ్ యాత్రకెళ్ళాను సార్‌తో పాటుగా. ఏ ప్రయాణం చేసినా గాని ఆయనకొక అది ఉంటుందండి. సార్ బాడీ వెకేట్ చేయడానికి 2 నెలల ముందు గూడా, సార్ లోపల ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అంటే ఆయనకి బాగా ఆత్మీయంగా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే అలా బయటకొచ్చి ఆయన దిగబడతారండి. నలుగురు మనుషులతో పట్టుకొని దిగి వచ్చి దిగబడిన సంఘటన కూడా చూసాను. నా నా మనసులో నొప్పిగా ఉండేది. ఒక మదర్‌లా ఫీల్ అయ్యేదాన్ని ఆయన చూసాను. అవసరమా మీకు సార్ ఇది? ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడి మీరిప్పుడు దిగాలి మీరు? అంత కష్టపడి మీకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు మీరు దిగబడిపోతే ఏమవుతది? నా అనుభూతి అది. కానీ ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయనకి గొప్ప ఒక మాస్టర్ అంటే ఒక గౌరవం ఉంటదాయనకి. అలానే మేము ప్రతిసారి ఇంట్లో నుంచి బయటకి అందరూ వచ్చేస్తాయండి. మేము కారు ఎక్కి బయలుదేరిపోతుంటే, ఆయన ఇంటి బయటకొచ్చి మా అందరికి టాటా చెప్పి, వెళ్ళొస్తా అని జెప్పి, ఆయన అప్పుడు మేము వెళ్ళిన తర్వాత మా వెహికల్ బయలుదేరిన తర్వాత ఆయన లోపలికెళ్లారండి. అంటే ఇవన్నీ ఒక తెరిచిన ఒక బైబిల్ అనొచ్చా? ఒక ఖురాన్ అనొచ్చా? ఒక భగవద్గీత అనొచ్చా? ఒక రామాయణం అనొచ్చా? అంటే ఒక తెరిచిన పుస్తకం అండి. మనం చూసి నేర్చుకోవడమే ఆయన్ని. పదాలు పట్టుకోవాలి గానీ, పాదాలు పట్టుకోవడం ఎప్పుడు పాదాలు పట్టుకున్న ఒక్కసారి గూడా నాకు తెలీదండి. ప్రతిసారి పాదాలు ఎప్పుడు పట్టుకోలేదు నేను. కానీ పదాలు పట్టుకోవడం, ఆయన అబ్జర్వ్ చేయడంలోనే నా నా అవగాహన అంతా ఎప్పుడు జ్ఞానం ఉండేది. ఆయనలా ఉండాలి కదా మనం. ఆ వినయం గాని, ఆ విధేయత గాని,
అది ఎంత నమ్రత అసలు, ఎంత సింపుల్ లివింగ్ అండి అసలు. ప్రతిసారికి ఎంతో మంది బట్టలు ఆవిడ తెచ్చిచ్చారు అనుకోండి, అది ఎంత ఖరీదైన బట్టలు అవ్వచ్చు, అది 2000 అవ్వచ్చు, 5000 డ్రెస్ ఇచ్చు, ₹500 డ్రెస్ కూడా ఇచ్చేవచ్చు. ఒక బర్త్డేకి ఇస్తే ఆయనకి ఎవరైతే సేవ చేస్తున్నారో ఈ పిఎస్ఎస్ మూమెంట్, ఆయన సేవ అంటే ఆయన కాలు పెట్టేవాళ్ళు కాదు. పిఎస్ఎస్ మూమెంట్ కి ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆయనకి ఎంత ప్రాణం పెట్టేస్తారంటే, ఇదిగో వంశీ ఈ డ్రెస్ వేసుకో, ఇదిగో రమేష్ ఇది తీసుకో, ఇదిగో ఏం చేస్తుంటే ఆ ఇచ్చేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఒక మేడం సిచ్యువేషన్ జరిగిందండి అలాగా. తిరుపతి శారదా గారని డాక్టర్ ఆవిడ. ఆవిడ పెద్ద కాలేజ్ అన్ని ఉన్నాయి. ఆవిడ సార్‌కి ఎంతో ప్రేమతో 2, 3 జతలు బట్టలు తెచ్చిచ్చింది. ఆవిడ కళ్ళెదురుగానే బట్టలు అలా తీసి ఇచ్చేసారండి అందరికి 3 జతలు కూడా. ఆవిడంటది, "నేను సార్‌కి తెచ్చాను సార్, మీకు తెచ్చాను సార్, మీరు ఇచ్చేస్తున్నారేంటి సార్" అన్నా. ఆవిడ ఇవ్వడం వరకే ఆవిడ బాధ్యత. ఇచ్చిన తర్వాత అది ప్రతిసారి కాబట్టి ప్రతిసారి ఎవరికిస్తానో ఆయన ఇష్టం కదా అది. అదొక విషయం నేర్చుకోవడం అయిందండి. ఇలా ప్రతిసారి నుంచి చాలా 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 విషయాలు నేర్చుకోవడం అవుతుంది. ఒకసారి అమరావతిలో అండి, గుంటూరులోని ఒక ధ్యానమాచక్రం జరుగుతుందక్కడ. జరిగినప్పుడు నేను అప్పటికి డార్క్ రూమ్ మెడిటేషన్ 7 డేస్ నేను చేశానండి అప్పటికి. నేను డార్క్ రూమ్ మెడిటేషన్ ఉన్నాను. ధ్యాన మహాచక్రానికి ఉందనమాట. ఉంటే నాకు ఒక ఫోనొచ్చింది. సాయిరామ్ మాస్టర్ గారు, సాయి మాస్టర్ గారని మా పద్మ వాళ్ళ డాన్స్ మాస్టర్ అనమాట ఆయన. జీకే గారి మిసెస్ యొక్క డాన్స్ మాస్టర్. వాణి మేడం మీరు ఒక శివుడి పాత్ర పోషిస్తారా మీరు? నాకు 7 ఒక పంచముఖ శివ అంటే 5 శివుల కింద 5 పాత్రలు పోషించాలి. నలుగురు నాకున్నారండి. మీరొక శివుడి కింద చేస్తానంటే, నేను పద్మ మేడంని అడిగాను. మీరు చేస్తారనేసరికి మీకు ఫోను చేశాను అన్నాను. వెంటనే ధ్యానంలో ఉన్న డార్క్ మెడిటేషన్ అసలు ఎవరు ఫోన్ ఇవ్వకూడదు నాకు లోపలికి. నా లోపలికి ఎవరు రాకూడదు కూడా. లైట్ ఎయకూడదు, ఏవేయకూడదు. అలాంటిది ఆ చీకట్లోకి ఫోన్ తెచ్చిచ్చారు. అమ్మ నీకు మాట్లాడాలంట అని చెప్పాను నేను. శివుడు అన్నారు. నాకు శివుడి పాత్ర పోషించమంటే నేను ఎలా కాదంటానప్పుడు? వెంటనే నేను చేస్తా అని చెప్పేసాను. అయితే వెంటనే వెళ్ళిపోయారు. మా పద్మ చెప్పిందండి, మా అక్కకి శివుడి పాత్ర ఇవ్వడమే కాదు, 1, 2 డాన్స్ బిట్లు కూడా పెట్టాలని చెప్పిందంట. నేను మొన్న లక్ష్మీదేవి కింద ఎలా చేశానో, అలా తన పద్మ చెప్పిందంటండి. నాకు తెలియని విషయం. చెప్పిన వెంటనే తనేం చెప్పారు, "నీకు 2, 3 బిట్స్ కూడా ఉన్నాయండి. మీరు పార్వతి కలిపి ఆనంద తాండవంలాగా ఓ 2, 3 స్టెప్‌లేస్తన్నారు." ఓకే సార్ అనేసాను, వదిలేసాను అయిపోయింది. ఆ శివుడి పాత్ర అమరావతిలోని అలాగా ఒకే డయాస్ మీద 7 శివుళ్ళండి. పంచముఖ శివుడు ఒక డాన్సు. ఇంకొక 2 శివుళ్ళ కింద ఏదో ఏసారు. మొత్తం 7 శివుళ్ళు మాకు మేకప్‌లేస్తే ఫస్ట్ బ్యాకప్ నాకే ఏసారండి. మేకప్ ఏస్తే వాడిని మీకు ఎంత బాగా సెట్ అయిందండి అసలు శివుడి కింద అని చెప్పి ఆళ్ళందరూ పొంగిపోతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను శివుడి పాత్ర చేస్తున్నట్టు చెప్పలేదు. ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు చూస్తే ఆళ్ళు చూస్తారనుకుంటే అది ఎప్పుడు ప్రోగ్రామ్ మాకు 8:00 ఎంతకి ఇచ్చింది. రాత్రి 10 అయిందండి ఆ ప్రోగ్రామ్. ఆ 10, 10:30 అయింది ప్రోగ్రామ్. కరెక్ట్ డయాస్ మీద ఏసాకెళ్ళడం. కరెక్ట్‌గా డయాస్ మీద ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు జీకే అలాగే ఉంటారు. మా జీకే సార్ లేకుండా ఏవి ఉండవు అసలు. ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్ జీకే పద్మనాభం. కానీ పత్రి సార్ అండి ఎదురుగా కుర్చీ ఏసుకొని రాత్రి 10:30 అప్పుడు నేను శివుడికి పాత్ర ఏస్తూ ఆ డాన్స్ చేస్తున్నప్పుడు సార్ కిందన కుర్చేసుకొని కూర్చొని చూస్తున్నారండి. నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైమ్ నేను పద్ధతిని గమనించలేదు ఫస్ట్ నేను. సాధారణంగా వచ్చి ఒక కుర్చేసుకొని సింగిల్‌గా లాస్ట్ మినిట్‌లో వచ్చి అలాగా 10 నిమిషాల నుంచి డాన్స్ చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా చూసి ఆగిపోకుండా ఏం చేశారంటే ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే డయాస్ మీదకొచ్చేసారు ప్రతిసారండి. వచ్చేసి నా మెడలో శివుడికేశారు. ఒక పాము గిన్నెలు ఏసారన్నమాట. అది నేచురల్ పాములా ఉంది. అంత అంత అందంగా ఉంది. వెంటనే ఆ పాముని తీసుకొని ఆయన మెడలో ఏసుకున్నారండి. తీసుకొని ఓహ్! శివుడి గారికి అని చెప్పేసి సార్ నవ్వుతున్నారు. కానీ నేను శివుడి వేషం వేశాను విషయం కూడా మర్చిపోయాను నేను. మర్చిపోయి నేను అన్నాను కదండీ ఎప్పుడు పాదాలకు నమస్కారం చేయను పత్రిసారి గారిని. ఎప్పుడు అడగను నేను. సార్ వద్దంటారు ఒకటి, నాకెప్పుడు అలా అనిపించదు. సార్ కూడా పాద నమస్కారం చేయాలనిపించదు నాకు. మరి ఎందుకో తెలీదు. కానీ ఆ రోజు శివుడి పాత్ర పోషించాలన్న విషయం కూడా మర్చిపోయి నేను ఎందుకు అడిగారో తెలీదు ఆ విషయం. సార్ ఫస్ట్ ఒకే ఒక మాట అడిగారండి. "సార్ మిమ్మల్ని మీరు అవకాశం ఇస్తే ఒక్కసారి సార్ మిమ్మల్ని నేను మీ పాద నమస్కారం చేయాలనిపిస్తుంది. సాష్టాంగ నమస్కారం. పాద నమస్కారం కూడా కాదండి. సాష్టాంగ నమస్కారం చేస్తానని అడిగానండి. అడిగితే నాకు ఆశ్చర్యపోయి అడగడం నేను ఆశ్చర్యం. సారు ఓకే చేయడం దాన్ని ఒప్పుకున్నారు దాన్ని. అది ఇప్పుడు తర్వాత గుర్తొస్తే నాకనిపిస్తది. నేను చేయలేదు ఆ దండం పెట్టడం అనేది. సాక్షాత్ పరమశివుడి గెటప్‌లో ఉండి సాష్టాంగం అండి. ఒక ఆడమనిషి అయ్యుండి నేను పూర్తిగా వెళ్ళకతల పడుకొని పాదాలు పట్టుకొని ఒక్క సెకండ్ కొన్ని సెకండ్స్ ఉండిపోయి లేచానండి. ఆ తర్వాత నాకది ఎప్పుడు మిరాకిల్ అనిపిస్తది. ఇదేంటి నేనెప్పుడు సార్‌కి పాద నమస్కారాలు చేయలేదు. సార్ ఒప్పుకోరు గూడాను. అలాంటి సాష్టాంగ నమస్కారం చేస్తాను అనడం ఏంటి? అంటే సాక్షాత్ పరమశివుడే ఆయన్ని అలా చూసి మొక్కారు ఏంటో నాది ఎప్పటికీ అర్థమవ్వదండి అది. అదొక నా జీవితంలో గొప్ప విషయం చెప్పాలంటే. మరి పతిసార్‌తో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుబంధాలు. మరి పతిసార్‌తో ఈజిప్ట్ ప్రయాణం చేసినప్పుడు ఒక అనుబంధం. ఆయనతో ప్రయాణం. అమర్నాథ్ యాత్ర ఎళ్ళేటప్పుడు ఆయనతో పాటు కొండ మీద మొత్తం ఎవరో ఇద్దరో ముగ్గురు మిస్ అయిపోతారండి. ఎప్పుడైనా లాస్ట్‌లో ఉండిపోతారు. ఒకసారి కిందకి రాలేకపోతే కొండెక్కిన తర్వాత అమర్నాథ్ కొండెక్కిన తర్వాత. అలానే మొత్తం 38 మంది, 39 మంది ఉండిపోయామండి. నేనైతే కావాలని ఉండిపోయానింక. సారొస్తున్నారు, సార్ ఇక్కడున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉండిపోదాం అని చెప్పేసి ఉండిపోయామంట. ఉండిపోయిన తర్వాత రాత్రంతా అమర్నాథ్ యాత్ర అంటే మనం పైన కొండకు ఒకసారి దర్శనం అయిన తర్వాత మేము కిందనే ఉన్నాం కదా!
వాళ్ళు చాలాసార్లు చెప్పేవారు, మళ్ళీ మీకు హారతి ఇస్తున్నారమ్మా, మీరు వెళ్ళండి, మళ్ళీ పైకి వెళ్ళాలి అనేవారు. ఒకసారి చూసిందే చాలా అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ నాకు రెండోసారి మళ్ళీ వెళ్ళాలి, మూడోసారి నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకు అది లేదండి ఎప్పుడు కూడా. అంటే నాకు సంతృప్తి అయిపోయింది. దానికంటే ఇక్కడ ప్రతిసారితో ఉన్నాను చూడండి కిందన, అది నాకు చాలా చాలా సంతృప్తి అనిపించింది. అంటే అక్కడ భగవంతుడు అక్కడే కాదు, అంతటా ఉన్నాడని దాన్ని నమ్మడానికి అంత అమర్నాథ్ యాత్ర వెళ్ళి కూడా ఒకసారి దర్శనం చేసుకుని తనివి తీరా ఆ మంచులింగాన్ని చూసి చక్కగా కిందకు వచ్చేసిన తర్వాత అందరూ టెంట్లు ఇచ్చారు, పడుకున్నాము. తెల్లవారులేస్తే ఆ మిలిటరీ ఆఫీసర్ దెబ్బలాడుతున్నారు. ఆయన ఆయన ఏమవుతారమ్మా మీకు, మీ ఫాదరా, హిందీలో అడుగుతున్నారు ఆయన. మా ఫాదర్ కాదండి, మా గురువు గారు అంటే. మరి ఏంటి అసలు మీరు ఆడమనిషి చేయండి, ఒక గ్లౌస్ వేసుకోలేదు, కాలుకి ఏమి సాక్స్ వేసుకోలేదు, కనీసం అట్లీస్ట్ మీరు మంకీ గ్యాప్ ఏవి వేసుకోకుండా ఉన్నారు మీరు 7 o'clock, రాత్రి 7 o'clock అండి. ఆ టైం అప్పుడు సారు, నేను, ఇంకో గారపాటి గారు ముగ్గురు నిల్చొని మాట్లాడుతున్నామండి అక్కడ. సార్ మాట్లాడుతున్నా, నేను వింటున్నాను సార్ దగ్గర నిల్చొని. ఆయన సాక్షాత్ సరంగా వచ్చేసి, ఆ ముసలితో ఏమైనా పెయింట్ అయితే బీపీ కానీ ఏమైనా పెరిగి ఏమవుతుందో తెలుసా మీకు అని అడిగారు. ఆయన గురువు అండి, ఆయన మాస్టర్ కాదు, ఆయన మా ఫాదర్ కాదంటే చెప్పాను నేను. ఆ తర్వాత అండి ఆ రోజు ఏమైందంటే అసలు మాకు చెప్పాలంటే పత్రిమానం బాగా ఇదైపోయారు, పింకిష్ అయిపోయారు అసలు ఆవిడ. ముఖం అంతా అలా ఇద్దరు ముగ్గురు చాలా పెయింట్ అయ్యారు అలా. కానీ సార్తో పాటు తర్వాత తెలిసిన బ్రిగేడ్ సత్యనారాయణ గారు అని మిలిటరీ సెకండ్ ఆఫీసర్ ఆయన. ఆయన ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నారు. అప్పుడు మాకు తెలియదు ఆయన ఎవరో అనేది. ఆయన యొక్క గురువు అని తెలిసిన తర్వాత మా యొక్క ట్రీట్మెంట్ మొత్తం మారిపోయిందండి. పత్రిసారికి పత్రిమానికి ఒక గుడారం ఇచ్చేశారు, లేడీస్ అందరికి ఒక గుడారం ఇచ్చారు, మగవాళ్ళందరికీ ఒకటి ఇచ్చారు. ఇలా నీళ్లు గ్లాస్ తెస్తే మన నోట్లో తాగేలోపు చల్లబడిపోతున్నాయండి. వేడి ఎసరు లాంటి పొగలు వచ్చిన నీళ్లు. అక్కడ సూప్ ఇచ్చారు, మాకు పప్పు ఇచ్చారు, దాల్ పెట్టారు, అన్నం పెట్టారు. ఆ గోపం అంతా ఏంటంటే ఇంతమందికి అకామిడేట్ చేయాలి కదా, సేఫ్టీ సెక్యూరిటీ లేదు అక్కడ. ఎప్పటికప్పుడు ఫైరింగ్ అవుతుంటుంటానండి. అలా అంటుంటే తెల్లవారులు రెప్పయ్యలేదండి. ఈ జిప్ బ్యాగ్స్ ఇచ్చారు మాకు. అంటే మొత్తం అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి లోపలికి. ఇంక మా బుర్ర ఒకటే, కళ్ళు ఒకటి కనబడతాయి అంతే. ఇంకా అంటే అంతలాగా ఉంటే కానీ చలి మాకు ఆగదనమాట అక్కడ. తెల్లవారులు కూడా అసలు కంటి రెప్పేయకుండా ఆ జిప్ లాగ్ లో అది ఫస్ట్ అంతా తిరిగాను మొత్తం అన్ని. అలా తిరుగుతుంటే అలా తిరగకూడదు మేడం, నైట్ అలా ఉంటే చాలా సేఫ్టీ ఉండదని చెప్పారు. మేము అలా అన్నారు కానీ, అంటే సార్ ఎక్కడున్నారు, ఇవన్నీ ఎక్కడున్నారు నేను చూసుకొని అప్పుడు వచ్చి నేను రూమ్ లోని ఆ జిప్ బ్యాగ్ ఉంటే చదవాలేసా మేము వచ్చామండి ఖచ్చితంగాను. ఇలాగే ప్రతి సార్తో ట్రెక్కింగ్ లో ఎన్నో అనుభూతులు. ఇంకా సార్తో అన్ని ప్రతిదీ అనుభూతేనండి చెప్పాలంటే. మళ్ళా మళ్ళా మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. అసలు మీతోటి 2, 3 ఎపిసోడ్లు కూడా సరిపోవు. మీకున్న అనుభవాలు అయ్యో, అన్ని అసలు చాలా బాగున్నాయి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మా- అడగండి మా మేడం ని. నీరజ కూడా వచ్చింది. ఎస్ ఎస్ అమ్మా, థ్యాంక్ యూ మేడం. అన్ని ఆయన నీరజ జర్నీ గారు చెప్పుకుంటూ ఉంటుంటే అన్మ్యూట్ ఎంత చేసుకోండి. అనుభూతి ఉంటుందంటే ఇంకా అది చెప్పక్కర్లేదు అనమాట. ఇంకా ఆ అనుభూతి చెందినప్పుడు మనం ఎలా ఉంటాం చూడండి, ఆలోచించండి. మీకు చెప్పింది నేను ఇంత 10% చెప్పినట్టు లెక్క. నా అనుభూతి అక్కడ 90% ఇంకా ఎక్స్ట్రా ఉంది అక్కడ. ఆ రోజు అమర్నాథ్ కొండ మీద నేను ఎలా తిరిగాను, ఆ, ఆయన ఎక్కడున్నారు అది చూసుకునే విధానం అంతా కూడా ఇప్పుడు నాకు కొడుకు అనిపిస్తారండి ఆయన ఎప్పుడు. ఆయన ఫాదరు, నాకు గురువు, స్నేహితుడు ఏమి అనిపించదు అక్కడ. ఆయన పాదాలు చూసి మురిసిపోతానండి అసలు ఎప్పుడు కూడా. ఆయన ఫేస్ కూడా కాదు అసలు నాకు. ఆయన పాదాలు చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక నడిగాడే ఒక నారాయణుడు అసలు ఈ భూమి మీద నడిచారు కదా, ఆయనతో నేను నడుస్తున్నాను అంటే చాలా పొంగిపోవడం అండి ఇంకా. అందుకే అప్పుడప్పుడు ఎవరు చేయలేని సాహసం ఎలా చేసేదాన్ని అంటే, ఆయన పాదాలకి చిన్న కొంచెం క్రీమ్ రాసినట్టు కానీ, ఆయన కొంచెం పాదాలు అనేవారు. బాబోయ్, ఆయన పాదాలు ముట్టుకుని ఏమైనా ఒప్పుకుంటారా అసలు, ఆ క్రీములు గట్రా రాస్తే? ఎవరైనా రాస్తే ఒప్పుకోరేమో నాకు తెలియదు ఆ విషయం. కానీ నాకు ఎప్పుడు ఏమనిపించదు కాదు, ఏమీ అనేవారు కాదు నన్ను. మంచిగా ఆ రాసి చక్కగా అంటే ఇంకా వేళ్ళు ఇచ్చేవారు. ఇంకా రాసిన వాళ్ళు ఇంకా ఈవేను 90% ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఎప్పుడు ఒప్పుకునేవారు కాదండి. కింద కూర్చొని కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, వద్దు మేడం కూర్చోండి అనేవారు. వద్దు, ఇలా 2, 3 సార్లు సైజ్ చేసేవారు. కానీ నాకు మాత్రం ఆ పాదాలు చూస్తేనే ఇష్టం. భోజనం చేసేటప్పుడు కూడా అన్నదానం భోజనం చేస్తాం అనుకోండి, మన లైన్లు కడుతుంటాం కదా, నాకు ఎప్పుడు జనాలతో ఉండడం ఇష్టం. నాకు స్పెషల్ గా ఉండడం ఎప్పుడు ఇష్టం ఉండదండి అసలు. ఆ విఐపీలు వివిఐపీలు నాకు నచ్చదు అనమాట. ఎప్పుడు జనరల్ పీపుల్ లో ఉండాలి లివింగ్. ఎప్పుడు సారే చెప్పారు ఈ విషయం. స్పిరిచువాలిటీ అంటే సింపుల్ లివింగ్ ఉండాలండి, సిన్సియర్ గా ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. అవన్నీ ఉండకుండా ఒక స్పిరిచువాలిటీ సుపీరియర్ గా ఎలా అలా ఉండడం ఇష్టం ఉండదు. అందుకే నేను లైన్ కాసి అన్నదానికి వెళ్తుంటే అలా కలిసి వస్తారండి 100 మంది వెనక నుంచి చూసి అక్కడి నుంచి కళ్ళతో సైక్ చేసేవారు, పైకి వెళ్ళని చెప్పేవారు నాకు. సార్ ఇక్కడ తింటాను మళ్ళీ నేను లైన్ కాసేదాన్ని, రెండోసారి వెళ్ళి మళ్ళీ మూడోసారి లైన్ కాసేదాన్ని. ఇంకా మూడోసారి గట్టిగా తిట్టారు అనుకోండి, ఇంకా మనం ఏం అన్నాక లేదనమాట. మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆ కబీర్ బాబు మేడ మీద అందరూ వీళ్ళందరూ భోజనాలు చేస్తుంటారు. అక్కడ చేస్తే ఏముంటది అసలు, అందరూ కనబడరు కదా. ఇక్కడైతే అందరూ కనబడతారు. ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అని మనకు తెలుస్తాయి. ఇక్కడ సార్ వడ్డిస్తున్నారు ఇక్కడ మెయిన్. అందుకని నాకు ఇక్కడ భోజనం చేయడం ఇష్టం ఇక్కడ. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఆ రిలేషన్ ఏదో ఉండేదండి మా ఇద్దరి మధ్య. ఈ జన్మదైతే కాదు అది, అది ఏ జన్మలోనో
ఆయన ఏ జన్మలోనూ నాకు ఖచ్చితంగా కొడుకే అయి ఉంటారు. అందుకే ఈ జన్మలో అలాగా నాకు ఆ మాతృత్వం. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా, నాకు ఎప్పుడు ముగ్గురు పిల్లలు ఇష్టం అండి. నాకు ఇద్దరు పిల్లల తర్వాత ఒక పిల్లది తెలుసో తెలియకో అప్పుడు మాకు జ్ఞానం లేకపోవడం వల్ల వెయిటేజ్ లేదు. ఒక అబార్షన్ చేయించాలంటే మీకు తెలియకుండా టాబ్లెట్స్ వేసుకోవడం చేసుకోవచ్చు. నేను చాలా ఫైట్ చేసేదాన్ని ఆ విషయంలోనే. మూడో నెంబర్ అంటే ఇష్టం, నాకు ముగ్గురు పిల్లలు అంటే ఇష్టం, నాకు మూడో పిల్లలు లేకుండా అయిపోయింది అనుకునేదాన్ని. ఆ మాతృత్వం పొందినప్పుడు మూడో పిల్లల తర్వాత మాతృత్వం పొందాను ఒకటి. మా వారికి చెప్పేదాన్ని, ఏమని చెప్పేది, ఇద్దరు పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నావు మనం. మూడో పిల్ల అంటే ఎవరంటే నాకు నా స్పిరిచువల్ చిల్డ్రన్. అంటే నేను చేసిన ప్రతి పని నా స్పిరిచువల్ చిల్డ్రన్ అంటాను దాన్ని. ఆ వర్క్ కి అందుకే నేను ఎప్పుడు దాన ధర్మం చెడులో కూడా దానికి కూడా నేను, అందుకే నాకు ఎప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ ఉండకుండా, అది ₹100 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా. మరి పత్రిజీ 2 విషయాలు మీకు చెప్పాలి. పత్రిజీ శక్తి స్థల్ జరుగుతుందండి ఇప్పుడు రోజు హైదరాబాద్ లోని. దానికి ఒక ₹1,00,000 చిన్న చిరు మొత్తం మేమే ఆ ప్లాన్ చేసుకున్నాం. కనీసం ప్రతిసారికి ఒక 1000 మంది లేమా మనం, 1000 మంది ఒక 1000 లక్షలు ఇస్తే ఒక కనీసం 10 కోట్లు అయిపోతది. మినిమం ఒక సెట్ అయిపోతది. దాని తర్వాత ఇంకా చాలా ఖర్చు ఉంది దానికి. కానీ ఒక రోల్ మోడల్ గా ఎవరు ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ నడిపించారు? అసలు ఎవరు ఆ మార్గదర్శకులు ఎవరు అసలు అని చూపించాలంటే, ఒక షిరిడి సాయిబాబా చూడు, ఒక బుద్ధ భగవాన్ స్టాచ్యూస్ ఎందుకు పెట్టుకుంటున్నామండి మనం? ప్రతిసారి ఇప్పుడు వ్యతిరేకమే. విగ్రహాలకి వ్యతిరేకమే. పూజలు చెయ్యం మనం. కానీ ఒక మనిషి అంటూ ఉన్నాడని విగ్రహం చూపించాలి కదా మనం. అనగానే ప్రతిసారి యొక్క శక్తి స్థల్ కడుతున్నారండి. చాలా అద్భుతంగా 4 ఎకరాల ప్లేస్ లో, అది 100 ఎకరాల్లోని సార్ దీనికోసం 4, 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరూ కూడా ప్రతిసారి శక్తి స్థల్లో మీ చిరు ఒక ఒక చెయ్యంటూ వెయ్యండి ఖచ్చితంగాను. నేను మిమ్మల్ని ఆ బాధ్యత తీసుకోమని, బాధ్యత అంటే భాగస్వామి అవ్వమంటాను. బాధ్యత కూడా కాదండి. భాగస్వామి అవడం అన్నది మన అదృష్టం. దానికంటే ముందు ధ్యాన జగత్ మ్యాగజైన్, సార్‌కి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ 2 కళ్ళని చెప్తారు. మూడో కన్ను పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ లో పిఎంసి ఛానల్ అండి. ఈ ఏది దొరికినా గాని మీకు ఎంత అనిపిస్తే అంత. నిన్న కూడా మేము చాలా బాగా, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామంటే, మన బ్రహ్మర్షి పిరమిడ్‌లో అండి. అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఆటలు, పాటలు, డాన్సులతో సహా, మంచి భోజనాలతో సహా. ఎందుకంటే సార్‌కి ఎప్పుడు డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా ఇష్టం. డాన్స్ చేయడం అన్నా ఇష్టం. ఎవరైనా వేస్తే చూసేవాళ్ళన్నా కూడా సార్‌కి చాలా ఇష్టం. ఆ అనుభవాలు కూడా మీతో ఇంకొన్ని నేను తర్వాత రెండో దాంట్లో నేను పంచుకుంటాను మీతోని. థాంక్ యూ అమ్మా. జ్యోతి గారు, థ్యాంక్స్ అండి. నీరజ అండ్ ఉమాదేవి గారు, తప్పకుండా అండి. గారు. నీరజ లవ్ గారు యూ ఏమైనా అమ్మా. క్వశ్చన్ ఉందా అండి? నాకేం యెస్. క్వశ్చన్ చెప్పమ్మా. లేదమ్మా. నేను అమ్మ ఆత్మ బంధువులం. ఆ వాణి అమ్మ అంటేనే ఒక ప్రవాహం. వాణి అమ్మ అంటే పత్రి సార్‌తో ఉన్న వాళ్ళల్లో ఒక ఆణిముత్యం, ఆయన ఆనవాలు మనం చూసుకోగలిగిన ఒక గ్రేట్ మాస్టర్ వాణి అమ్మ. ఆవిడ మాట్లాడే ప్రతి పలుకులో, ప్రతి పదంలో పత్రి సార్ సిగ్నేచర్ ఉంటుంది. అండ్ అయ్యో! టు రిసీవ్ ఇప్పుడు ఆవిడ మాట్లాడిన ప్రతి మాటలో మనం ఆయన ప్రేమని స్వీకరించాం. ఆయన బ్లెస్సింగ్స్‌ని స్వీకరించాం. సో, వి ఆర్ ఆల్ రియల్లీ ఫార్చునేట్ ఇలాంటి ఒక మాస్టర్స్ సాన్నిధ్యం అంటే సత్సంగంలో మనం ఉండడం అనేది వి ఆర్ బ్లెస్డ్. టుడే మీ ద్వారా, మీ నోటి ద్వారా పత్రి సార్‌ని తలుచుకోవడం, ఆయన ప్రేమలో మనం ఒక లయ అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అమ్మా. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ సో మచ్. నీరజ ఎలాగో చేస్తది. నీరజ అట్లాంటా నిజంగా అండి. ట్రూ. మంచి మాస్టర్ తను. తనని ఒకే ఒకసారి కలిసాను అట్లాంటాలో నేను. ఆ ఒక్కసారికి ఎంత కనెక్టెడ్ అయిపోయామంటే, తను చూసగానే నాకు సరస్వతి దేవిలాగా. ఆ రోజు ఒక వైట్ సారీ కట్టుకొని ఎంత వినయంగా ఒక జూమ్ సెషన్ చేస్తుంది. తను కొత్త మాస్టర్ అంట అక్కడ. శిరీష గారు, శ్రీకాంత్ వీళ్ళందరూ నాకు తెలుసు మాస్టర్స్ అందరూను. తను ఎంతో ఇదిగా క్లాస్, అమ్మ మీరు ఒకసారి జూమ్ లోకి ఒకసారి వస్తారా అంటది. తను మన ఇంటికి రమ్మనంటే, అమ్మ ఈసారి రానురా, నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, ఒక్క రాత్రికే ఉంటున్నాను ఇక్కడ నేను అని అన్ని కనెక్టివ్ ఈసారి ఎలా బంధించిందంటే నన్ను ఆ ప్రేమతోని. అట్లాంటిలో 4 డేస్ నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. ఎవ్వరింటికి వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం లేదంట. శిరీష వచ్చి మా ఇంటికి తీసుకెళ్తానంటారు. శ్రీకాంత్ గారు వచ్చి మా ఇంట్లో భోజనం అంటారు. ఇంకెక్కడన్నా గానీ ఇంక వీళ్ళ ప్రేమను చూసి, తను ఇండియాలో ఉంది. కానీ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కానీ ఎంత చూడండి కనెక్టివిటీ. మిమ్మల్ని నేను చూసుకునేటట్టుగా నీకున్నారమ్మా అంటది. మీకు నచ్చితే ఉండండి. ఫస్ట్ ఒక రోజు ఉండండి. నచ్చినట్టు 4 రోజులు ఉండండి అని చెప్పాను నేను. 4 డేస్ కూడా కంటిన్యూ నేను నీరజ దగ్గర ఉన్నానండి. ఇది ఆత్మబంధం. ఇది మామూలు బంధం అయితే ఇలా జరగదండి అసల. ఒక్క చూపుతోని, ఒక్క పరిచయంతో అంత పరిచయం ఎలా వస్తదండి? మేము ఇండియాలో కూడా చాలా బాగా తిరుగుతాం ఇక్కడ. ఖచ్చితంగాను. మంచి మనందరిది ఆత్మబంధుత్వం. అంతే. అదే ప్రతిసారికే క్రెడిట్ ఇస్తాను నేను. నేను జీకే గారికి ఇస్తాను. నా అనారోగ్యాలకి ఇస్తాను. ముగ్గురికి ఇస్తానండి. నా అనారోగ్యం లేకపోతే జీకే మాట వినను కదా నేను. జీకే నా ప్రథమ గురువైనా సరే ఎలా వచ్చాను కనెక్టెడ్ అంటే నా అనారోగ్యాలే నన్ను జీకే దగ్గర తీసుకెళ్ళాయి. లేకపోతే ఇంకో రకంగా ఎందుకు వింటాను అసలు, వినను అసలు, మొండి మనిషిని నేను అసల. మరి దానికి అన్నిటికీ మూలం పత్తి సార్ కాబట్టి, పత్తి సార్‌కి ఎప్పుడు పిఎస్ఎస్ మూవ్‌మెంట్ కి నేను ఎంత కృతజ్ఞత అంటే, ఎప్పుడు ఏవి ఎతకలేదండి అసలు నేను. ఇది ఉంటేనే నాకు ఆనందం వస్తదని నాకు ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి కూడా. ఈ కొత్త బట్టలు వస్తే ఆనందం వస్తది. నేను అందరిని అడిగేదాన్ని. ఈ గాజులు చేయించాం కదా! నీకు ఎన్ని రోజులు ఉంటది ఆనందం అడిగేదాన్ని. మా తోటికోడలు వాళ్ళేనండి. అంటే నాకు నిజంగా డౌట్స్ ఉండేవి. అంటే అది అనేవారు,
ఇదేంటక్క ఒకరోజు ఉండడం ఏంటి ఆనందం, నాకు ఎప్పటికీ ఆనందం, ఎందుకంటే మా నాన్నగారు కొనిచ్చారు ఇవి అన్నది. మరి నాకేంటి ఆనందం అనేది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఉండట్లేదే. ఆ వేసుకుని 10 రోజులు ఉంటుంది. ఈ చీర కట్టాను, నిన్నే కొత్త చీర కట్టానండి. నేను కట్టాను కదా, ఈవేళ ఎవరికి ఇచ్చేయాలన్నా కానీ నేను రెడీ. నేనేమి నాకు ఆనందం ఇది నాకే అది లేదు అసలు. అది ఇవ్వకపో కట్టక ముందు కూడా ఇవ్వడానికి రెడీయే. కానీ అంతసేపు ఉండదు. ఏదైతే శాశ్వతమైన ఆనందం దాన్ని పట్టుకోవాలి. నేను చెప్పాల్సింది అది. శాశ్వతమైన ఆనందం ఏంటి, ఆ బ్లిస్ ఉంటుంది చూడండి లోపట, ధ్యానం చేసేటప్పుడు వస్తది, మన అనుభూతితో వస్తాం. అది మాత్రం ఎప్పుడు శాశ్వతంగా అనిపిస్తది గానీ, ఇవన్నీ శాశ్వతం కాదు అనిపిస్తది. అందుకనే ఆ దానమే ధర్మము, ధర్మమే పుణ్యంలో భాగంగా నాకెక్కడో బంగారం మీద ఏమైనా అహంకారమో, మమకారం ఉంటదనేమో తెలియదు. ఆడవాళ్ళకి బంగారం, మమకారం ఉంటారంటారు కదా! అది ఉండకూడదనో మరి ఏమో తెలియదు నాకు. నాకిష్టమైన అంటారు కదా మరి ఇలాగా. నేను ప్రతిసారి శక్తిస్థల కోసం, మన ప్రతిసారి డాక్యుమెంటరీ కోసం అని, ఒక పెరుగుడు కోసం అని, మరి మాకు పెట్టుగోడల పెరుగుడు కోసం అని, సార్ ఎప్పుడో జోగు పెట్టారండి ఒకసారి ఇలాగా. ఆ డ్రెస్సులో పెట్టారు బెంగుళూరు పెట్టుబడి కోసం. ఎవరైనా డబ్బులు వెయ్యండి అని చెప్పి. వెంటనే వెళ్ళిపోయి నా బ్యాంగిల్‌ని, నా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని, లక్ష్మీదేవి ముద్రతో ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని ఏసాను. ఏసి మా ఇద్దరు పిల్లల కోసం ఎతుకుతున్నానండి. అబ్బా! ఆళ్ళ మెడలో చైన్‌లు కూడా వేసేయాలి ఇంకాను. అరతలో, పావుతలో చైన్‌లున్నాయి. అప్పటికి 4 గాజులంటే చాలా ఎక్కువండి. ఇది 25 సంవత్సరాల క్రితం 4 బ్యాంగిల్స్ నాకున్నాయి అంతే నా జీవితంలోని. ఒకే ఒక ఉంగరం అప్పటికి. అది కూడా ఎంగేజ్‌మెంట్ రింగ్ లక్ష్మీదేవి ముద్రనమాట. అటువంటి ఏమీ తేడా లేకుండా, అంటే అంతకంటే గొప్ప పని చేస్తున్నారు సారు. అయినా అటువంటి గురువు ఇలా చెయ్యి పట్టి, చెంగు పట్టి అడుగుతున్నారు ఈ పెరుగుడు కోసం మీరేమైనా ఇయ్యండని. ముందు ఆ బంగారం అనే ఆ కాన్సెప్ట్ నుంచి మరి నాకేమి నిజంగా అంత మమకారం లేకపోయినా గానీ, ఎందుకో నా చేతికి గాజులే ఇవ్వబడ్డాయి 4 సార్లు గూడాను. అది నేను మిమ్మల్ని గాజులు ఇమ్మని అనను గానీ, మనకి ఏదైనా మమకారం ఉందంటే ఈ అన్నిటికన్నా శాశ్వతాన్ని పట్టుకోవాలి. అశాశ్వతం ఎప్పుడు అశాశ్వతమే. ఏదైతే సత్యం ఉందో, ఏదైతే శాశ్వతం ఉందో, ఏదైతే నిత్యం మనతో ఉంటదో ఆ ఆత్మజ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా సో మచ్ థ్యాంక్స్ అమ్మా. మేడం. చాలా థ్యాంక్స్. ఈ రోజు మీ ద్వారా పత్రి గారిలోని అమ్మ ప్రేమని, తల్లి ప్రేమని, ఆ తన తండ్రిగా ఎలా శిక్షణనిస్తారో అలాంటి ప్రేమని అసలు మేము ఈరోజు రుచి చూసాము. చాలా థ్యాంక్స్ మేడం. అసలు మేము ఈరోజు పత్రి గారి జన్మదిన సందర్భంగా నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. అంత ఎమోషనల్ అయ్యాను. సెలబ్రేషన్ అందుకే ఏడుపు కూడా రాలేదు అసలు మాకైతే. నిన్న ఎవరో ఒక అమ్మాయి నన్ను గట్టి పట్టుకుని ఏడుస్తుంటుంటే, ఆయన లేరన్న ఆ అవగాహన ఫస్ట్ లో అలా అనిపించింది నాకు. ఒక 3 నెలల పాటు అనిపించింది. నేను ఏం పని చేయాలి అసలు ఈ భూమి మీద, ఏదైనా ఒక రిలేషన్ ఉన్నది ప్రతిసారే కదా. ఆయన వెళ్ళిపోయిన నేను ఏం పని చేయాలంటే, నా లోపల నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, పిచ్చి మొహం, నువ్వు చెయ్యాల్సిన పని ఆయన శరీరంతో చేయాలనుకుంటున్నావా ఏమైనా ప్రయాణం కాదు. ఆయనకు మాట ఇచ్చావు నువ్వు చేతితో చెయ్యేసి. నాకు 50 ఇయర్స్ వచ్చాయి సార్, నేను మీతో ప్రయాణం చేస్తాను. 50 ఫ్యామిలీ, 50 మీతో, అంటే మీ మూమెంట్ అన్నాను నేను. ఆ మూమెంట్ విషయం మర్చిపోయి మీతో ప్రయాణం అన్నాక అదే గుర్తుండిపోయింది నాకు. అందుకే 6 నెలలు అయితే మైండ్ బ్లాక్ అండి. ఎప్పటికప్పుడు ఏడుపు వచ్చేసేది నాకు చిన్న తలుచుకోగానే. తర్వాత అర్థమైపోయింది నా లోపల నుంచి, నేను ప్రతిసారి శరీరంతో వర్క్ చేయడానికి రాలేదు ఈ భూమి మీదకి. ఆయన మహా లక్ష్యంతో పనిచేయడానికి వచ్చాను. ఆ లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, తిరుపతి జగత్. మనకి ఎంత తోచితే అంత ఆ విషయంలో ప్రయాణం చేయడం కోసమే నేను 2 సార్లు కూడా యూఎస్ రావడం జరిగింది. 3rd సమ్మిట్‌కి అట్లాంటా కూడా వస్తున్నానండి నేను. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువగా క్లాసులు తీసుకుంటూ చేయడానికి వస్తున్నాను నేను. అందరం పత్రి గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. Yes, thank you. దర్శిని మేడం, Thank you, ప్లీజ్ ma'am. ప్లే ద మ్యూజిక్. Oh, ఆహా.